హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ప్రీవియస్గా వచ్చేసి మనం రౌట్ 53లో డిస్కస్ చేసామండి. అందులో ఉన్నటువంటి డిఫరెంట్ రౌటింగ్ పాలసీస్ గురించి చెక్ చేసాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. సో అండ్ ప్రైవేట్ హోస్టెడ్ జోన్స్, పబ్లిక్ హోస్టెడ్ జోన్స్ విత్ ఇన్ VPCలో మనం ఇట్లా డొమైన్ రౌటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఫర్ ద ప్రైవేట్ ఐపీస్ దెన్ ప్రైవేట్ హోస్టెడ్ జోన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనిపైన కూడా మన డెమోని అయితే చూసామండి. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి ఒక 3 కొత్త సర్వీసెస్ని మనం చూస్తున్నామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్లౌడ్ ఫ్రంట్, మేబీ మీరు వినే ఉంటారు క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది. దెన్ ACM, స్నో ఫ్యామిలీ అండి. స్నో ఫ్యామిలీలో మనకి 3 డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ 3 డిఫరెంట్ సర్వీసెస్ గురించి చూద్దాం. సో క్లౌడ్ ఫ్రంట్ పైన మనం డెమో చూస్తామండి. సో క్లౌడ్ ఫ్రంట్ లో వచ్చేసి మీకు డిస్ట్రిబ్యూషన్ అని, బిహేవియర్స్ అని, ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ OAI అని ఉంటుంది. వీటన్నిటిపైన మనం డెమో చూస్తాం. దెన్ ACM, అమెజాన్ సర్టిఫికేట్ మేనేజర్ అండి. ఏదైనా ఒక వెబ్సైట్ కి మీకు HTTPS అనేటువంటిది రావాలి అంటే, లేదంటే మీరు క్రియేట్ చేస్తున్న రౌట్ 53 డొమైన్స్ కి HTTPS ఎనేబుల్ అవ్వాలి అంటే మీకు ACM అనేటువంటిది కావాలి. సో అది కూడా ఎట్లా చేయాలనేటువంటి చెక్ చేద్దామండి. అండ్ ACM అనేటువంటిది ఎట్లా యూజ్ అవుతుంది అనేటువంటిది కూడా చూద్దాం. అండ్ ఫైనల్ వచ్చేసి ఎగ్జామినేషన్స్ పర్స్పెక్టివ్ లో స్నో ఫ్యామిలీ గురించి మనకు తెలిసి ఉండాలి. ఇట్ ఈస్ టు మైగ్రేట్ సమ్ డేటా అండి. ఓన్లీ డేటా, సర్వర్స్ మైగ్రేషన్, డేటాబేస్ మైగ్రేషన్ కాదు, జస్ట్ ద డేటా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక PB ఆఫ్ డేటా ఆర్ 1 TB ఆఫ్ డేటా మీ దగ్గర ఉన్నప్పుడు ఆ డేటాని మాత్రం మైగ్రేట్ చేయాలి అంటే మీకు స్నో ఫ్యామిలీ యూజ్ అవుతుంది. సో నాట్ అబౌట్ మనకి సర్వర్ మైగ్రేషన్ కానీ డేటాబేస్ మైగ్రేషన్ ఇవి కాదండి. ఇట్ ఈస్ జస్ట్ ద డేటా మైగ్రేషన్ అయితే మీకు స్నో ఫ్యామిలీ యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ మనకు తెలిసి ఉండాలి. అండ్ దీనిపైన డెమోస్ చేయాలని మనం చేయలేం. సో కాన్సెప్ట్ ఒకటి మాత్రం మనకు ఐడియా ఉంటే సరిపోతుందండి. సో ఫస్ట్ వచ్చేసి మన క్లౌడ్ ఫ్రంట్ గురించి చూద్దాం. సో క్లౌడ్ ఫ్రంట్ అని అంటే మీకు బేసికల్ కూడా ఫస్ట్ మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటేనంటే CDN అండి. సో CDN అంటే ఏంటి అని అంటే మీకు ఫుల్ ఫామ్ వచ్చేసి కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అండి CDN అంటే. సో కంటెంట్ డెలివరీ నెట్వర్క్ మనకి ఏం చేస్తుంది అంటేనండి క్యాషింగ్ అనేటువంటి ఫీచర్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో క్యాషింగ్ అనేటువంటిది మనకి ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని సైట్స్ తీసుకుంటే యూట్యూబ్ అనేటువంటిది కానీ, ఆర్ఎల్స్ అమెజాన్ ప్రైమ్ కానీ, ప్రైమ్ వీడియో, లేకపోతే నెట్ఫ్లిక్స్ అనేటువంటిది కానీ, ఈ వీడియో స్ట్రీమింగ్ అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకుంటేనండి మీకు అందులో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. కానీ నెట్ఫ్లిక్స్ అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, నెట్ఫ్లిక్స్ కి సంబంధించిన సోర్స్ వీడియో అది ఎక్కడ ఉంటుంది అంటే మీకు అమెరికన్ రీజియన్ డేటా సెంటర్స్ లో ఉంటుందండి నెట్ఫ్లిక్స్ కి సంబంధించిన ప్రతిదీ కూడా. సో కానీ మీకు ఇండియన్ లొకేషన్ లో ప్లే అవుతున్నప్పుడు అసలు మనకి ఎటువంటి బఫరింగ్ అనేటువంటిది లేకుండా, డిలే అనేటువంటిది లేకుండా చాలా ఫాస్ట్ గా స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. నాట్ ఓన్లీ అబౌట్ నెట్ఫ్లిక్స్ అండి, ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ ఏది తీసుకున్నా మనకి చాలా ఫాస్ట్ గా అయితే స్ట్రీమ్ అవుతూ ఉంటాయి. అట్లా స్ట్రీమ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటేనండి మీకు ఇక్కడ క్యాషింగ్ అండి. క్యాషింగ్ వల్ల మీకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, దీని సోర్స్ రీజన్ అమెరికా అయినప్పటికీ కూడా ఇది డిప్లాయ్ అయ్యేటువంటిది ఎక్కడెక్కడ డిప్లాయ్ అవుతుంది అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి రీజన్స్ లో కూడా ఈ నెట్ఫ్లిక్స్ కి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ప్లేస్ అయ్యి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మీ వెబ్సైట్ ఎవ్రీ టైం కూడా అమెరికా వెళ్ళకుండా మీ దగ్గరలో ఉన్నటువంటి డేటా సెంటర్స్ మాత్రం యాక్సెస్ చేసుకొని వాటిలో ఉన్నటువంటి ఆల్రెడీ క్యాషింగ్ అయినటువంటి డేటా అనేది తీసుకొచ్చి చూపిస్తుంది. సో అందు గురించి మన CDN అనేటువంటి యూస్ చేస్తాం. CDN అనేటువంటి కామన్ టెక్నాలజీ నేమ్ అయితే AWS లో CDN ప్రొవైడ్ చేసేటువంటిది మీ క్లౌడ్ ఫ్రంట్ సర్వీస్ అండి. CDN ని మన కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటాం ఫుల్ ఫామ్ వచ్చేసి. అండ్ బయట చెక్ చేస్తానంటే మీ క్లౌడ్ ఫ్రంట్ ఆల్టర్నేటివ్ కింద క్లౌడ్ ఫ్లేర్ అనేటువంటి సర్వీస్ ఉంటుందండి. మీకు ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ లో ఇది మీకు కింగ్ ఆఫ్ CDN కింద మనం చెప్పుకోవచ్చు అండి. క్లౌడ్ ఫ్లేర్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఉంది మార్కెట్ లో. ఈవెన్ చాలా కంపెనీస్ కూడా మీకు క్లౌడ్ ఫ్లేర్ అనేటువంటిది యూస్ చేస్తూ ఉంటుంది. అవుట్ సైడ్ AWS ఉంటే కనుక, AWS లో ఉంటే కనుక మీరు క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది యూస్ చేసుకోవచ్చు అండి. ఇది అష్యూర్ తీసుకుంటే మీరు ఫ్రంట్ డోర్ అని, అట్లా GCP తీసుకుంటే వాటి రిలేటెడ్ సర్వీస్ వాడుకుంటుంది. అట్లా మనకి ఏ క్లౌడ్ తీసుకున్నా ఆ క్లౌడ్ లో CDN సర్వీస్ అయితే ఉంటుందండి. సో CDN ఇస్ మెయిన్లీ ఫర్ ద క్యాషింగ్ అండి. సో అయితే క్యాషింగ్ అంతా చేసేదానికి ఒకసారి మనం రీజియన్ ప్రీవియస్ గా మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసినప్పుడు అండి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తాం. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒకసారి సేమ్ అదే అండర్స్టాండింగ్ లో చూద్దామండి. మనకి డిఫరెంట్ రీజన్స్ అనే ఉన్నాయి. ఆ డిఫరెంట్ రీజన్స్ కింద మనకి ఏముంటుంది అని అంటే ఒక్కొక్క రీజన్ లో మినిమం 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉన్నాయి. నార్త్ విర్జీనియా, సింగపూర్ వీటిలో తీసుకుంటే కొన్ని రీజన్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు. బట్ మినిమం తీసుకుంటే మాత్రం 3 అవైలబిలిటీ జోన్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆస్ట్రేలియన్ రీజియన్ లో ఒక వెబ్సైట్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆస్ట్రేలియన్ కస్టమర్స్ కోసం ఒక వెబ్సైట్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం. సో వెబ్సైట్ అనేటువంటిది ఆస్ట్రేలియన్ రీజియన్ లో మనం హోస్ట్ చేస్తామండి. సో ఆస్ట్రేలియన్ కస్టమర్స్ మాత్రమే యాక్సెస్ చేస్తున్నప్పుడు వెబ్సైట్ అనేటువంటిది ఎటువంటి ప్రాబ్లం లేకుండా యాక్సెస్ అవుతుంది.
కానీ నా బిజినెస్ అనేటువంటిది ఎక్స్పాండ్ అయింది. నా బిజినెస్ అనేటువంటిది ఇంప్రూవ్ అయింది కాబట్టి నాకేమవుతుందంటే కస్టమర్స్ అనేవాళ్ళు నా ఆస్ట్రేలియన్ రీజియన్ నుంచే కాకుండా యూరోపియన్ రీజియన్ నుంచి కస్టమర్స్ వచ్చి నా వెబ్‌సైట్ యాక్సెస్ చేస్తున్నారండి. అండ్ అమెరికన్ రీజియన్స్ నుంచి కూడా నా వెబ్‌సైట్ అనేటువంటిది యాక్సెస్ చేస్తున్నారు ఫర్ మై బిజినెస్ అనమాట. సో, ఇప్పుడు ఆస్ట్రేలియన్ రీజియన్ వాళ్ళకి ఏమవుతదంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా సెంటర్స్‌లో గాని, ఆస్ట్రేలియన్ రీజియన్‌కి సంబంధించిన రీజియన్స్‌లో గాని మీరు హోస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లము రాదండి. చాలా ఫాస్ట్‌గానే డేటా అయితే కూడా మీకు యాక్సెస్ అవుతూ ఉంటది. కానీ ఎప్పుడైతే మీకు నార్త్ అమెరికన్ రీజియన్ నుంచి గాని ఆర్ ఎల్స్ మీకు యూరోపియన్ రీజియన్ నుంచి గాని, వేరే రీజియన్ నుంచి గాని కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు మీరిక్కడ డిఫరెన్స్ చూస్తేనే చాలా లాంగ్ డిస్టెన్స్ అనేటువంటిది కనిపిస్తుందండి. సో, ఇంత లేటెన్సీ అనేటువంటిది మీకు ఇక్కడ కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు చాలా లేటెన్సీ అయితే వాళ్ళకొస్తదండి. దీనివల్ల ఏంటి అనంటే మీ అప్లికేషన్ యాక్సెస్ చేసేదానికి హయ్యర్ లేటెన్సీస్ వస్తాయి. అండ్ ట్రాన్స్‌ఫర్ స్పీడ్ కూడా చాలా స్లోగా ఉంటుందండి. ఈవెన్ 1 ఎంబీ ఫైల్ మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలి అన్నా ఇక్కడి నుంచి మీ వెబ్‌సైట్‌లోకి చాలా టైం అయితే తీసుకుంటది. కస్టమర్ ఫ్రంట్ ఎండ్‌లో బ్రౌజర్‌లో చాలా సేపు వెయిట్ చేసి ఉండాల్సొస్తదండి. మీ వెబ్‌సైట్ చాలా టైం అనేటువంటిది పడుతుంది లోడ్ అవ్వడానికి. సో, దీన్ని ఆప్టిమైజ్ చేసేదానికి మనం సీడీఎన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాం. ఇది మీరు క్లౌడ్ ఫ్రంట్ తీసుకోవచ్చు, లేకపోతే యూట్యూబ్ తీసుకోవచ్చు. వేరే ఏది తీసుకున్నా మీకు సీడీఎన్ అనేటువంటిది సేమ్ కాన్సెప్ట్‌లో వర్క్ అవుతది. కానీ మనం ఇది ఏడబ్ల్యూఎస్ పర్స్పెక్టివ్‌లో చెప్పుకుంటున్నాం కాబట్టి, ఏడబ్ల్యూఎస్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంటది అనేటువంటి పర్స్పెక్టివ్‌లో మనం మాట్లాడుతాం. కానీ బయట కూడా చెక్ చేస్తే వాటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్స్‌లో అది మీకు సేమ్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఎట్లానైతే చేస్తుందో బయట కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉంటుందండి ఫర్ ద క్లౌడ్ ఫ్రంట్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనమాట. సో, ఇట్లా మనకి డిఫరెంట్ ప్లేసెస్‌లో కస్టమర్స్ ఉన్నప్పుడు ఏమవుతదంటేనండి, మనకి సీడీఎన్ లాంటి సర్వీసెస్ తీసుకున్నప్పుడు వరల్డ్ వైడ్ కూడా మనకి ఎడ్జ్ లొకేషన్స్ అనేవి లాంచ్ అయ్యి ఉంటాయండి. ఇది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఎడ్జ్ లొకేషన్స్ అన్నీ కూడా ఎవరైతే మనకి సీడీఎన్ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే మనకి ఎడ్జ్ లొకేషన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. నార్మల్లీ చెక్ చేస్తే ఒక రీజియన్ కింద ఒక రీజియన్ అంటే ఏంటండి బేస్డ్ ఆన్ ద జియోగ్రాఫికల్ లొకేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూస్తే మార్కెట్ ఎక్కువ ఉంది కాబట్టి 2 రీజియన్స్ అనేవి లాంచ్ చేశారు. ఫస్ట్ ముంబై ఒకటి లాంచ్ చేశాడు. బట్ హైదరాబాద్ ఏరియాలో మార్కెట్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ ఏరియాలో సెకండ్ రీజియన్ కూడా లాంచ్ చేసుకున్నాడు. అట్లా మోస్ట్ ఆఫ్ ది మేజర్ కంట్రీస్‌లో కూడా మనకి ఎక్కడెక్కడ రీజియన్స్ అనేవి అవసరం అవుతాయి అక్కడక్కడ లాంచ్ చేసి పెట్టుకున్నాడు. అండ్ ఎవ్రీ రీజియన్ కింద 3 అవైలబిలిటీ జోన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. కానీ మీకు ఎడ్జ్ లొకేషన్స్ అనేటువంటివి తీసుకుంటే మాత్రం చాలా ఎడ్జ్ లొకేషన్స్ అనేవి మీకు వరల్డ్ వైడ్‌గా కూడా డిప్లాయ్ చేస్తున్నాడు. అంతెందుకండి మనకు ఓన్లీ ఇండియన్ లొకేషన్స్‌లో తీసుకున్నా సరే మనకి టోటలీ కూడా ఎన్ని ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయంటే 12+ ఎడ్జ్ లొకేషన్స్ ఉన్నాయండి. సో, 12+ ఎడ్జ్ లొకేషన్స్ ఎక్కడెక్కడ మెయిన్‌గా చేస్తారంటేనండి, మనకి ఎక్కడెక్కడైతే మెయిన్‌గా బిజినెసెస్ అనేవి రన్ అవుతాయో, అంటే మెయిన్‌గా ఉన్నటువంటి సిటీ లొకేషన్స్‌ని తీసుకొని ఎడ్జ్ లొకేషన్స్ అన్ని కూడా డిప్లాయ్ చేస్తారండి. ఇండియన్ లొకేషన్స్‌లో తీసుకుంటే ఈ ఎడ్జ్ లొకేషన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటేనండి మనకి ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ రీజియన్‌లో ఉన్నాయి. అండ్ ముంబై రీజియన్‌లో ఉన్నాయి. అంటే ముంబై సిటీ ఏరియాలో ఉన్నాయి. చెన్నైలో ఉన్నాయి. అండ్ బెంగుళూరులో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉన్నాయి. అట్లా కోల్‌కతా ఇట్లా డిఫరెంట్ సిటీస్ అన్నిటిలో కూడా మనకి టోటల్ 12+ ఎడ్జ్ లొకేషన్స్ అయితే ఉన్నాయండి. ఎడ్జ్ లొకేషన్స్ ఆర్ ఆల్సో నథింగ్ బట్ డేటా సెంటర్స్ అండి. ఇవి కూడా డేటా సెంటర్సే. డిఫరెన్స్ ఏమీ కాదు. కాకపోతే ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అనంటే ఎడ్జ్ లొకేషన్స్ అనేవి మీకు ఓన్లీ క్యాషింగ్ రిలేటెడ్ సర్వీస్‌కి మాత్రమే యూజ్ చేస్తారండి. ఏడబ్ల్యూఎస్‌లో ఉన్నటువంటి 200+ సర్వీసెస్‌కి మీకు ఆ రీజియన్ కింద ఉన్నటువంటి 3 అవైలబిలిటీ జోన్స్ మాత్రమే యూజ్ చేస్తారండి. బట్ క్యాషింగ్‌కొచ్చేసరికి మీకు ఈ రిమైనింగ్ ఉన్నటువంటి ఎడ్జ్ లొకేషన్స్ యూజ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ ఏ సర్వీస్ కూడా మీకు ఎడ్జ్ లొకేషన్స్‌లోకి రాదండి. ఇక్కడ ఓన్లీ మీకు క్యాషింగ్ రిలేటెడ్ డేటా మాత్రమే మీకు మెయింటైన్ అవుతదనమాట. సో, క్యాషింగ్ క్లౌడ్ ఫ్రంట్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీరు ఆర్ ఎనీ అదర్ క్యాషింగ్ రిలేటెడ్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎడ్జ్ లొకేషన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్‌లో మనం అండి గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ పేజ్ ఒకటి చెక్ చేసినప్పుడు 31 లాంచ్డ్ రీజన్స్ ఉంటాయనుకున్నాం. అండ్ 99 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయనుకుని కూడా మనం డిస్కస్ చేసాం. కానీ ఈ ఒక్క పార్ట్‌ని మనమైతే స్కిప్ చేసాం. సో, ఈ 450 పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ అనేటువంటిది మనకి ఏం చెప్తుంది అనంటే ఇవన్నీ కూడా ఎడ్జ్ లొకేషన్స్ అండి. మీరు కింద చెక్ చేస్తే ఈ 450 పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్‌లో 400+ ఎడ్జ్ లొకేషన్స్ కనిపిస్తున్నాయి. అండ్ 13 రీజనల్ ఎడ్జ్ క్యాషెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒకసారి కౌంట్ చెక్ చేసుకోవచ్చు. 450 అంటే 31 లాంచ్డ్ రీజన్స్‌లో ఒక్కొక్క రీజన్‌లో కూడా వచ్చేసి మీకు మాక్సిమం 10 కంటే ఎక్కువ ఎడ్జ్ లొకేషన్సే ఏడబ్ల్యూఎస్ వాడు ప్రెజెంట్ చేస్తున్నాడండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఫాస్టర్‌గా కూడా డేటా అనేటువంటిది యాక్సెస్ అవుతది. అయితే మీకు మనం క్యాషింగ్ చేసేటప్పుడు ఎట్లా క్లౌడ్ ఫ్రంట్ వర్క్ అవుతది, బ్యాక్ ఎండ్‌లో అది ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, ఏమేం టెర్మినాలజీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒకసారి చూద్దామండి. ఒకసారి క్లౌడ్ ఫ్రంట్‌లో ఉన్నటువంటి టెర్మినాలజీస్ మనం చెక్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి ఆరిజిన్ అండి. ఆరిజిన్ అంటే మనం ఏదైతే సైట్‌ని మొత్తం డిఫరెంట్ ప్లేసెస్‌లోకి క్యాషింగ్ చేయాలనుకుంటున్నామో, అక్కడ మనకి క్యాషింగ్ చేసేదానికి ఉండేటువంటి సోర్స్ ఏంటి?
ఆ సోర్స్‌నే మనం ఆరిజిన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబై రీజియన్‌లో మనం డిప్లాయ్ చేసాం అనుకోండి. ముంబై రీజియన్‌లో ఉన్నటువంటి డేటానే మనకి ఇక్కడ సోర్స్ అవుతదనమాట. అయితే ఇక్కడ సోర్స్ అనేటువంటి మీరు పర్టిక్యులర్‌గా అది S3 బకెటా? లేకపోతే ఒక లోడ్ బ్యాలెన్సరా? లేకపోతే ఒక సర్వర్ ఐపీ అడ్రెస్సా? అనేటువంటిది మీరు మెన్షన్ చేస్తారు. సో, ఐపీలో ఏదైతే డేటా ఉంటుందో ఆర్ డీఎన్ఎస్‌లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటానంతా కూడా తీసుకెళ్ళి మీ క్యాషింగ్‌లో పెట్టుకుంటారండి. సో, దానిని మనం ఏమంటామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లౌడ్ ఫ్రంట్ టెర్మినాలజీస్‌లో మనం ఆరిజిన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఆరిజిన్స్‌లో వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ ఆరిజిన్స్ ఉన్నాయి. ఒకటి S3 ఆరిజిన్, సెకండ్ వన్ వచ్చేసి కస్టమ్ ఆరిజిన్ అండి. సో, S3 ఆరిజిన్ అంటే S3 బకెట్‌లో ఉన్నటువంటి డేటాని మీరు క్యాషింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు S3 ఆరిజిన్ యాడ్ చేసుకుంటారు. సెకండ్ వన్ ఏంటంటే మీకు కస్టమ్ ఆరిజిన్ అండి. కస్టమ్ ఆరిజిన్ వచ్చేసరికి EC2 తీసుకుంటే మీకు పబ్లిక్ ఐపీ అడ్రెస్ మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఆర్ ఈఎల్బీ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటే లోడ్ బ్యాలెన్సర్ ఒక సీనేమ్ వస్తుంది కదా! సో, సీనేమ్ రికార్డ్‌ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. అయితే ఇది కస్టమ్ ఆరిజిన్ అంటున్నాం కదా అని చెప్పేసి నాట్ ఓన్లీ ఫర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అండి. ఏడబ్ల్యూఎస్ ఒక్కదానికే కాదు. ఏడబ్ల్యూఎస్ కాకుండా మీకు బయట ఉన్నటువంటి కస్టమ్ సర్వీసెస్ కూడా. అంటే ఏ సర్వర్స్‌కైతే మీకు పబ్లిక్ ఐపీ అనేటువంటిది ఉంటుందో, పబ్లిక్ డీఎన్ఎస్ అనేటువంటిది ఉంటుందో అవన్నీ ప్లేసెస్‌లో కూడా మీకు అవన్నీ ప్లేసెస్‌లో కూడా మీకు ఆ కస్టమ్ ఆరిజిన్ అనేటువంటి దాన్ని మీరిక్కడ యూజ్ చేసుకోవచ్చండి. యాహ్! సో, ఐ థింక్ వాయిస్ బ్రేక్ అవుతుంది. సమ్ నెట్వర్క్ ఇష్యూ సీమ్స్. సో, కస్టమ్ ఆరిజిన్ అంటే నాట్ ఓన్లీ ఫర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అండి. మనకి బయట ఉన్నటువంటి ఏ సర్వీసెస్‌కైనా సరే మీకు పబ్లిక్ ఐపీ అనేటువంటిది ఉన్నా, పబ్లిక్‌లీ యాక్సెసిబుల్ డీఎన్ఎస్ నేమ్ ఉన్నా సరే మీకు కస్టమ్ ఆరిజిన్‌లో యాడ్ చేసుకోవచ్చండి. సో, క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌కే కాదు, బయట ఉన్నటువంటి సర్వీసెస్‌కి కూడా మీరు క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది యూజ్ చేసుకొని క్యాషింగ్ అనేటువంటిది చేసుకోవచ్చండి. బట్ అడిషనల్‌గా పబ్లిక్ ఐపీ సర్వీసెస్‌తో పాటు మీకు S3 బకెట్‌ని కూడా ఇట్లా క్లౌడ్ ఫ్రంట్ ద్వారా యాక్సెస్ చేసేటువంటి ఆప్షన్ ఏడబ్ల్యూఎస్ వాడు మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇది వచ్చేసి ఆరిజిన్స్ గురించండి. అండ్ మనం S3 బకెట్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ S3లో డేటా అనేటువంటిది స్టోర్ చేయాలి అంటే గనక ఒక బకెట్స్ అనేవి ఎట్లా క్రియేట్ చేయాలో సేమ్ ఇక్కడ కూడా క్లౌడ్ ఫ్రంట్‌లోనండి మీరు క్యాషింగ్ అనేటువంటిది చేయాలి అనంటే డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేయాలండి. డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి సింపుల్‌గా S3 బకెట్‌లో బకెట్ అనేటువంటి ఎట్లా క్రియేట్ చేస్తారో క్లౌడ్ ఫ్రంట్‌లో వచ్చేసి క్యాషింగ్ ఎనేబుల్ చేయాలంటే మీరు డిస్ట్రిబ్యూషన్ అట్లా క్రియేట్ చేయాలండి. సో, డిస్ట్రిబ్యూషన్‌లోనే మీరు ఏం సెటప్ చేస్తారంటే కాన్ఫిగరేషన్ ఉంటదండి. ఏ బకెట్‌ని మీరు క్యాషింగ్ చేయాలి. లేకపోతే ఏ ఐపీ అడ్రెస్‌ని, ఏ పబ్లిక్‌లీ యాక్సెసిబుల్ డీఎన్ఎస్‌ని మీరు కాన్ఫిగర్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన ఆరిజిన్ అని చెప్పుకుంటున్నాం. ఈ కాన్ఫిగరేషన్‌లోనే మీకు ఏ ఆరిజిన్ నుంచి డేటాని క్యాషింగ్ చేయాలనేటువంటి కాన్ఫిగరేషన్ అండ్ ఏ ప్లేసెస్‌లో వరల్డ్ వైడ్ చెక్ చేస్తే చాలా ఎడ్జ్ లొకేషన్స్ అనేవి ఉన్నాయండి. కానీ అన్ని ఎడ్జ్ లొకేషన్స్‌లో మీకు క్యాషింగ్ అనేటువంటిది కావాలి. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ కూడా మనకు ఎక్కడ జరుగుతాయంటే ఈ డిస్ట్రిబ్యూషన్‌లోనే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా జరుగుతాయండి. అండ్ ఆల్రెడీ మనం ఎడ్జ్ లొకేషన్స్ గురించి చూసామండి. సో, దీస్ ఆర్ నథింగ్ బట్ లోకల్ క్యాష్ లేయర్ అండి. లోకల్ డేటా సెంటర్స్ అని మనం చెప్పుకోవచ్చు యూజ్డ్ ఫర్ క్యాషింగ్. అండ్ ఎడ్జ్ లొకేషన్స్‌కి పైన మనకి దీనికంటే కొంచెం పెద్ద డేటా సెంటర్స్ ఉంటాయండి. వాటిని మనం ఏమంటామంటే రీజనల్ ఎడ్జ్ క్యాషెస్ అని చెప్పి కాల్ చేస్తామండి. సో, ఎర్లియర్‌గా మనం ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ పేజ్‌లో నేను అకౌంట్ అనేటువంటి చూపించిన మీకు అందుట్లో 450 ప్లస్ ఉన్నప్పటికీ అందుట్లో 400 ప్లస్ ఎడ్జ్ లొకేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ అందుట్లో రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఏంటి అనంటే రీజనల్ ఎడ్జ్ క్యాషెస్ అనేవి ఉన్నాయండి. సో, క్లౌడ్ ఫ్రంట్ ఆర్కిటెక్చర్ ఒకసారి చెక్ చేద్దామండి. ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ ఫ్రంట్‌లో ఉన్నటువంటి మేజర్ టెర్మినాలజీస్ మనకి. సో, వీటిని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు డెమో చేసేటప్పుడు కూడా మనకి ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి క్లౌడ్ ఫ్రంట్ ఆర్కిటెక్చర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉంది. అండ్ ఒక S3 బకెట్ క్రియేట్ చేసాం. ఆ S3 బకెట్‌లో సమ్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి అప్‌లోడ్ చేసామండి.
సమ్ కంటెంట్ అనేటువంటిది అందులోకి అప్లోడ్ చేస్తాం. సో అప్లోడ్ చేసి క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది యూజ్ చేయడం కోసం క్లౌడ్ ఫ్రంట్లోకి వెళ్ళి ఒక డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేసామండి. సో డిస్ట్రిబ్యూషన్లో ఏం చెప్తున్నాము అని అంటే ఈ డిస్ట్రిబ్యూషన్కి ఉన్నటువంటి సోర్స్ అనేటువంటిది ఇక్కడ క్రియేట్ అయినటువంటి బకెట్ అనేటువంటిది సోర్స్గా మనం సెట్ చేస్తున్నామండి. సోర్స్గా సెట్ చేసిన తర్వాత వన్స్ డిస్ట్రిబ్యూషన్ క్రియేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడనంటే క్లౌడ్ ఫ్రంట్ సర్వీస్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ఏ ఎడ్జ్ లొకేషన్స్లో మన క్యాషింగ్ అనేటువంటిది కావాలనుకుంటామో ఆ ఎడ్జ్ లొకేషన్స్ అన్నిట్లోనండి మీకు ఈ డిస్ట్రిబ్యూషన్ సెట్టింగ్ని రెప్లికేట్ చేస్తాడండి. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెట్టింగ్ అనమాట, ఇంక వేరేది కాదు. కంటెంట్ మీకు వన్స్ డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేయగానే కంటెంట్ అంతా రెప్లికేట్ అయిపోదండి, క్యాషింగ్లోకి వెళ్ళదు. జస్ట్ ఓన్లీ ద కాన్ఫిగరేషన్ అనమాట. కాన్ఫిగరేషన్ ఫైల్స్ మాత్రం మీకు డిఫరెంట్ ఎడ్జ్ లొకేషన్స్కి అయితే రిప్లికేట్ అయితే అవుతాయండి. మరి ఎప్పుడు క్యాషింగ్ అవుతుందంటే ఎప్పుడైతే మీ యూజర్స్ ఆ పర్టికులర్ లొకేషన్ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు ఫస్ట్ ఎడ్జ్ లొకేషన్స్లో డేటా ఉందో లేదో చెక్ చేసి అప్పుడు సోర్స్ బకెట్ నుంచి కూడా తీసుకొచ్చి ఆ క్యాషింగ్ లేయర్లో మెయింటైన్ చేసుకుంటుంది. బట్ చూద్దాం. ఫస్ట్ మీరు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది క్రియేట్ చేయగానే మీకు ఒక యూఆర్ఎల్ అనేటువంటిది వస్తుందండి. ఏ క్లౌడ్ ఫ్రంట్ యూఆర్ఎల్ మీరు చెక్ చేసినా మీకు లాస్ట్లో డొమైన్ ఏమొస్తుందంటే cloudfront.net అని చెప్పేసి వస్తుందండి. సో దీనిపైన కూడా మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అయితే రావచ్చండి, cloudfront.net అనేటువంటి యూఆర్ఎల్ బేస్ చేసుకొని. సో కాబట్టి ఈ లాస్ట్ పాయింట్ అనేటువంటిది cloudfront.net అనేటువంటిది వస్తుందని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. సో ఫస్ట్ పార్ట్ ఏమొస్తుంది అంటేనండి మీకు ఒక యూనిక్ ఐడియా వస్తుంది. మీరు క్రియేట్ చేసే ఎవ్రీ క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఒక యూనిక్ ఐడియా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీకు cloudfront.net అనేటువంటి యూఆర్ఎల్ అయితే వస్తుంది. ఈ డిఫాల్ట్గా వస్తున్నటువంటి యూఆర్ఎల్కి మీరు కస్టమ్ యూఆర్ఎల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఒక పబ్లిక్ డొమైన్ ఉంటే కనుక పబ్లిక్ డొమైన్ కూడా మీరు అటాచ్ చేసుకునే ఆప్షన్ అయితే మీ దగ్గర ఉంది. అయితే వన్స్ మీరు డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేశాక ఉన్నటువంటి ఎడ్జ్ లొకేషన్స్ అన్నిటిలోకి కూడా మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే కాపీ అవుతుందండి. డిస్ట్రిబ్యూషన్ కాన్ఫిగరేషన్ అంతా కూడా సేమ్ అదే మీకు రీజనల్ ఎడ్జ్ క్యాషెస్లో కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ కాన్ఫిగరేషన్ అయితే కాపీ అవుతుంది. సో ఇప్పుడు చూద్దామండి, మనకున్నటువంటి ఎడ్జ్ లొకేషన్స్ అన్ని కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అనుకుంటే మనకి లండన్ నుంచి ఒకరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇండియన్ లొకేషన్ నుంచి ఒకరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎడ్జ్ లొకేషన్ వచ్చేసి లండన్ బేస్డ్ అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఇండియన్ లొకేషన్ అనుకుందాం. సో లండన్ వాళ్ళు యాక్సెస్ చేస్తున్నప్పుడు అండి ఫస్ట్ వీళ్ళు ఎక్కడ చెక్ చేస్తారంటే లండన్కి దగ్గరగా ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి లోకల్ డేటా సెంటర్స్ లో ఎడ్జ్ లొకేషన్స్ అని ఏవైతే చెప్పుకుంటున్నామో ఫస్ట్ ఆ ఎడ్జ్ లొకేషన్స్ లో చెక్ చేస్తుందండి వాళ్ళు యాక్సెస్ చేస్తున్న డేటా అక్కడ ఉందా లేదా. సో చెక్ చేస్తే ఎడ్జ్ లొకేషన్స్ లో డేటా లేదు. సో సెకండ్ ఏం చెక్ చేస్తుంది అంటేనండి దాని తర్వాత ఉన్నటువంటి రీజనల్ ఎడ్జ్ క్యాషీగా వస్తుందండి. ఎందుకంటే మనకి ఎడ్జ్ లొకేషన్స్ కింద హెడ్ కింద ఎవరు ఉంటారంటే రీజనల్ ఎడ్జ్ క్యాషీ ఉంటుందండి. సో రీజనల్ ఎడ్జ్ క్యాషీలో కూడా అడుగుతారు. సో లండన్ నుంచి వెళ్ళి నన్ను అడుగుతున్నారు ఈ డేటా నీ దగ్గర ఉందా లేదా అని అడుగుతారు. సో ఇక్కడ కూడా డేటా లేదు. ఇప్పుడు రీజనల్ ఎడ్జ్ క్యాషీ ఏం చేస్తుంది అంటే సోర్స్ ఆరిజిన్కి వెళ్ళి S3 బకెట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి రీజనల్ ఎడ్జ్ క్యాషీలో పెట్టుకుంటుందండి. రీజనల్ ఎడ్జ్ క్యాషీలో ఒక కాపీ పెట్టుకోవడంతో పాటు అక్కడ నుంచి కూడా ఎవరైతే ఏ ఎడ్జ్ లొకేషన్ నుంచి అయితే రిక్వెస్ట్ వచ్చిందో ఆ ఎడ్జ్ లొకేషన్లో కూడా ఒక కాపీ అనేటువంటిది మెయింటైన్ అవుతుందండి. సో ఇప్పుడు ఎవరైతే యాక్సెస్ చేయడానికి ట్రై చేశారో వాళ్ళకి లోకల్ ఎడ్జ్ లొకేషన్లో కాపీ వచ్చేసింది కాబట్టి వీళ్ళు యాక్సెస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఎడ్జ్ లొకేషన్ నుంచి మాత్రమే డేటా అనేటువంటిది వాళ్ళకి రిటర్న్ అవుతూ కూడా ఉంటుందండి. అట్లా ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ వచ్చేసి ఇక్కడ యాక్సెస్ చేశారు, వీళ్ళు యాక్సెస్ చేసినప్పుడే డేటా అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూస్తున్నారు అనుకోండి, ఆ మూవీ చూస్తున్నప్పుడు ఫస్ట్ కస్టమర్ మూవీ యాక్సెస్ చేసినప్పుడు ఎడ్జ్ లొకేషన్స్కి వచ్చేస్తుందండి. సో అట్లా మీరు సెకండ్ కస్టమర్, థర్డ్ కస్టమర్, ఫోర్త్ కస్టమర్, ఫిఫ్త్ కస్టమర్ ఇట్లా ఎంతమంది యూజర్స్ యాక్సెస్ చేసినప్పటికీ కూడా మీకు ఆ డేటా అనేటువంటిది లోకల్ ఎడ్జ్ లొకేషన్ నుంచి మాత్రమే వస్తుందండి. ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే, అంటే ఫస్ట్ టైం క్యాషింగ్ లో లేనప్పుడు మాత్రమే కాల్ అనేటువంటిది మీకు రీజనల్ ఎడ్జ్ క్యాషీకి రీజనల్ ఎడ్జ్ క్యాషీ నుంచి సోర్స్ లొకేషన్ కి వెళ్తుందండి. బట్ వన్స్ కాపీ అనేటువంటిది లోకల్లోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఎంతమంది కస్టమర్స్ ఎంతమంది యూజర్స్ కాల్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ లోకల్ ఎడ్జ్ లొకేషన్ నుంచి మాత్రమే డేటాను అయితే రిటర్న్ చేస్తూ ఉంటుంది. సో ఇందు గురించి ఏమవుతుంది అంటేనండి మనకి డేటా అనేటువంటిది చాలా ఫాస్ట్ గా వీడియోస్ అనేవి స్ట్రీమ్ అవ్వడం, లేకపోతే కొన్ని వెబ్సైట్స్ కూడా చాలా ఫాస్ట్ గా రావడం అనేటువంటిది బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వల్ల మాత్రమే మనకి జరుగుతూ ఉంటుంది. సేమ్ అట్లనే ఇప్పుడు ఇండియన్ లొకేషన్ వాళ్ళు కూడా యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. సో ఇండియన్ ఎడ్జ్ లొకేషన్ లో డేటా లేదు. సో ఏం చేస్తారు అని అంటే నెక్స్ట్ రీజనల్ ఎడ్జ్ క్యాషీకి వెళ్తుందండి. మనకు ఉన్నటువంటి రీజనల్ ఎడ్జ్ క్యాషీ ఏంటండి ఆల్రెడీ అందులో డేటా ఉంది. సో కాబట్టి నాకు ఈ రిక్వెస్ట్ వచ్చింది, ఈ డేటా నీ దగ్గర ఉందా అని అడుగుతుంది. ఓకే నా దగ్గర డేటా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సోర్స్ బకెట్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా ఈ రీజనల్ ఎడ్జ్ క్యాషీ నుంచి మనకి ఎడ్జ్ లొకేషన్కి ఆ కాపీ అనేటువంటిది వచ్చేస్తుందండి. వన్స్ కాపీ వచ్చిన తర్వాత ఇండియన్ లొకేషన్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా కూడా యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ కస్టమర్స్ కానీ మల్టిపుల్ యూజర్స్ కానీ ఎంతమంది వచ్చినా మీకు సేమ్ ఎడ్జ్ లొకేషన్ నుంచి డేటా అయితే కాపీ వాళ్ళకి ప్లే అవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి యాక్సెస్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇట్లా ఎడ్జ్ లొకేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటేనండి మీకు కాస్ట్ అనేటువంటిది సేవ్ చేయడం కోసం మీరు జస్ట్ కాన్ఫిగరేషన్ చేశారు అని చెప్పేసి ఉన్నటువంటి అన్ని ఎడ్జ్ లొకేషన్స్ లోకి డేటా కాపీ చేసి పెట్టడండి. ఎప్పుడైతే మీకు ఆ పర్టికులర్ లోకల్ ఏరియా నుంచి ఎవరైనా రిక్వెస్ట్ కనుక చేస్తే అప్పుడు మాత్రమే ఆ డేటాని తీసుకొచ్చి ఆ పర్టికులర్ లొకేషన్ లో పెడతారు.
ఓకే. ఇదంతా బానే ఉందండి. ఇప్పుడు మూవీస్ అంటే ఓకే. ఎప్పుడు కూడా మూవీ అనేటువంటిది మీకు వన్స్ రిలీజ్ అయిన తర్వాత దాని లెంత్ అనేటువంటిది అంతా సేమ్ అయితే ఉంటుందండి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ సమ్ డేటా అనేటువంటిది అప్‌డేట్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌సైట్స్ తీసుకుందాం. వెబ్‌సైట్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటారు కదండీ! మరి వన్స్ ఇట్లా ఒకసారి క్యాషింగ్ అనేటువంటిది చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాషింగ్ అనేటువంటి లోకల్ డేటా సెంటర్స్‌లో ఉండిపోతుంది కాబట్టి ఎంతమంది కస్టమర్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసినా ఈ సేమ్ ఉన్నటువంటి ఓల్డెస్ట్ వెర్షన్ వెబ్‌సైటే వస్తది కదండీ! వాళ్ళకి న్యూయెస్ట్ వెర్షన్ అనేటువంటిది రాదు. సో, కాబట్టి దీని గురించి ఏముంటదంటే మీరు క్యాషింగ్ అనేటువంటిది క్లౌడ్ ఫ్రంట్ గాని, క్లౌడ్ ఫ్లేయర్ అనేటువంటిది గాని తీసుకుంటే ఈ డేటా అనేటువంటిది ఎంత టైం వరకు క్యాషింగ్ అవ్వాలి అన్న లిమిటేషన్ కూడా ఉండాలి. లేకపోతే ఏమవుతదంటేనండి మీకు సోర్స్ వెబ్‌సైట్‌లో మీకు వెబ్‌సైట్ అనేటువంటిది అప్‌డేట్ చేసుకున్నప్పటికీ కూడా మీకు క్యాషింగ్ డేటా సెంటర్స్‌లో ఓల్డ్ డేటా ఉంది కాబట్టి మీ కస్టమర్స్ అందరికీ కూడా ఈ ఓల్డెస్ట్ డేటా మాత్రమే యాక్సెస్ అవుతూ ఉంటుందండి. సో, దాన్ని మీరు అవాయిడ్ చేయాలి అనంటే మీకు ఇక్కడ టీటీఎల్ అనేటువంటిది ఒకటి సెటప్ చేసుకోవాలండి. టీటీఎల్ ఫుల్ ఫార్మ్ ఏంటంటే టైమ్ టు లివ్. టైమ్ టు లివ్ దేనికండి? ఇక్కడ ఏదైతే డేటా మీకు క్యాషింగ్ అవుతుందో ఎడ్జ్ లొకేషన్స్ ఆర్ రీజనల్ ఎడ్జ్ క్యాషింగ్‌లో ఎన్ని అవర్స్ వరకు మీకు క్యాషింగ్ ఉండాలి? లేకపోతే ఎన్ని డేస్ వరకు మీకు క్యాషింగ్‌లో ఉండాలి? ఇది మీరు సెటప్ చేసుకుంటారండి. సో, దీనివల్ల ఏమవుతదంటే మీరు ఎన్ని అవర్స్ మెన్షన్ చేస్తే అన్ని అవర్స్ వరకు క్యాషింగ్ ఉంటది. వన్స్ ఆ పర్టిక్యులర్ టైమ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డేటా అనేటువంటి డిలీట్ అయిపోతదండి. మళ్ళీ అగైన్ కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు మళ్ళీ రీజనల్ ఎడ్జ్ క్యాష్‌కొస్తది. రీజనల్ ఎడ్జ్ క్యాష్ మళ్ళీ సోర్స్ నుంచి తెచ్చుకుంటది. ఇట్లా ఎవ్రీ టైమ్ కూడా టీటీఎల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సోర్స్ నుంచి తెచ్చుకోవడం అయితే జరుగుతదండి. ఇదేంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత ఎక్స్‌పైరేషన్ అవుతుంది. కొన్ని టైమ్స్ అండి మీ వెబ్‌సైట్స్ మీరు ఇమ్మీడియేట్ ఫిక్సెస్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేయాలి అని చూస్తారు. బట్ ఇమ్మీడియేట్ రిలీజెస్ చేస్తున్నప్పుడు మీకు టీటీఎల్ ఏంటి అనంటే ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత మీరు 24 అవర్స్ యాడ్ చేస్తారో, సమ్ 3 డేస్ యాడ్ చేస్తారో, 1 వీక్ యాడ్ చేస్తారో అంత టైమ్ అయిన తర్వాత మాత్రమే ఎడ్జ్ లొకేషన్స్‌లో డేటా ఎక్స్‌పైరేషన్ అనేటువంటిది జరుగుతది. కానీ నాకు అట్లా కాదు. నాకు ఇమ్మీడియేట్‌గా ఉన్నటువంటి ఎడ్జ్ లొకేషన్స్‌లో మొత్తం క్లీన్ అయిపోవాలి అనుకుంటే గనక మీకు ఇక్కడ సంథింగ్ కాల్డ్ as ఇన్వాలిడేట్ అనేటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తదండి. సో, ఎప్పుడైతే మీరు ఇమ్మీడియేట్‌గా వెంటనే నాకు చేంజ్ జరగాలి అనుకుంటారో మీరు ఇన్వాలిడేట్ అనేటువంటిది కాల్ చేసినప్పుడు ఏమవుతది అనంటే ఈ సోర్స్‌కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఎడ్జ్ లొకేషన్స్‌లో కాపీస్ మెయింటైన్ అవుతున్నాయో ఈ కాపీస్ అన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు రిమూవ్ చేసేస్తాడండి. సో, ఎప్పుడైతే మళ్ళీ మీ కస్టమర్స్ యాక్సెస్ చేస్తారో మళ్ళీ ఇక్కడ క్యాషింగ్‌లో ఉండదు. మళ్ళీ సోర్స్ బకెట్‌కొస్తది. సోర్స్ బకెట్ నుంచి మళ్ళీ రీజనల్ ఎడ్జ్ క్యాషింగ్ నుంచి మీకు ఇట్లా నెక్స్ట్ లొకేషన్‌కి అయితే వెళ్తదండి. ఇట్లా మీరు టీటీఎల్ అండ్ ఇన్వాలిడేట్ అనేటువంటి ఆప్షన్స్ యూజ్ చేసుకొని మీరేం చేస్తారంటే క్యాషింగ్‌లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేయడం, రిమూవ్ చేయడం, లేకపోతే వాటిని రీఫ్రెష్ చేసుకోవడం ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడైతే వస్తాయి. అండ్ ఇదే క్లౌడ్ ఫ్రంట్‌కి సంబంధించి హెచ్‌టిటిపిఎస్ గాని, కస్టమ్ డొమైన్ గాని పెట్టుకొని హెచ్‌టిటిపిఎస్ తెచ్చుకోవాలి అనుకుంటే మీకు ఏసీఎం అనేటువంటి సర్వీస్ యూజ్ చేస్తామండి. ఇన్‌ఫాక్ట్ మన క్లౌడ్ ఫ్రంట్ డెమో చేసిన తర్వాత ఏసీఎం కూడా మనం చెక్ చేస్తామండి. అప్పుడు ఏసీఎం అనేటువంటిది యూజ్ చేసుకొని, మనకి హెచ్‌టిటిపిఎస్ అనేటువంటిది ఎట్లా తెచ్చుకోవాలనేటువంటిది కూడా ఒకసారి అక్కడ మనం చెక్ చేద్దామండి. ఏసీఎం యూజ్ చేసుకొని, ఏ సైట్‌కైనా హెచ్‌టిటిపిఎస్ అనేటివి మనం సేమ్ ఫార్మాట్‌లోనైతే పెట్టుకుంటాం. సో, ఒకసారి క్లౌడ్ ఫ్రంట్ టీటీఎల్ అండ్ ఇన్వాలిడేషన్స్ కూడా చూద్దాం. సో, డిఫాల్ట్ టీటీఎల్ బిహేవియర్ వచ్చేసి మీకు 24 అవర్స్ ఉంటుందండి. దీన్ని మీరు సెటప్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ బిహేవియర్ మాత్రమే ఇది. ఇది మీకు ఎన్ని అవర్స్ కావాలని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీరు ఎంతైనా పెట్టుకోవచ్చండి. మన బిహేవియర్ చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో మినిమమ్ టీటీఎల్ అని, మాక్సిమం టీటీఎల్ అనేవి కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఇవి మనం డిస్ట్రిబ్యూషన్ పైన సెటప్ చేసే సెట్టింగ్స్ అని. ఇట్లా కాకుండా మీరు ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసేటప్పుడు మాత్రమే సెటప్ చేసుకోవాలన్నా అట్లా కూడా సెటప్ చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడైతే ఒక S3 ఆబ్జెక్ట్ రిక్వెస్ట్ అనేటువంటి చేస్తారో వయా ద క్లౌడ్ ఫ్రంట్ అక్కడ మీరు ఈ క్యాషీ కంట్రోల్ మ్యాక్సేస్ అనేటువంటి హెడర్‌లో పెట్టి ఒక ఎన్ని సెకండ్స్ అయితే మీరు మెన్షన్ చేస్తారో అన్ని సెకండ్స్ పాటు కూడా మీకు ఆబ్జెక్ట్ అనేటువంటిది క్యాషింగ్‌లో ఉంటదండి. సో, ఇటువంటి హెడర్స్ అనేవి మనం డిఫరెంట్ హెడర్స్‌లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఒకటి మ్యాక్సేజ్, సెకండ్ వన్ వచ్చేసి యెస్ మ్యాక్సేజ్, థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్‌పైర్స్ అనేటువంటిది. సో, ఇందుట్లో మీరు ఏ హెడర్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో, ఆర్ ఎల్స్ మీరు ఫైనల్‌గా ఇన్వాలిడేషన్ అనేటువంటిది కూడా చేసుకోవచ్చు ఫర్ ఇమ్మీడియేట్ డిలీషన్ కండి. సో, ఎర్లియర్‌గా వచ్చేసి ఇన్వాలిడేషన్ వచ్చేసి మీకు కొంచెం టైం అయితే తీసుకునేది. అరౌండ్ 5-10 మినిట్స్ అయితే తీసుకునేదండి. కానీ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడు దీన్ని బాగా ఇంప్రూవ్ చేశాడు. వితిన్ 1 మినిట్‌లోనే మీకు ఇన్వాలిడేషన్ అంతా అంటే ఉన్నటువంటి ఎడ్జ్ లొకేషన్స్‌లో అంతా కూడా మీకు ఎగ్జిస్టింగ్ డేటా అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాడన్నమాట. సో, అట్లా మనకి చాలా ఫాస్ట్‌గా అయితే ఇన్వాలిడేషన్ కూడా జరుగుతుందండి. కాకపోతే క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది ఏంటి అనంటే ఇది మీకు మొత్తం ఉన్నటువంటి ఎడ్జ్ లొకేషన్స్‌లోకి మెయింటైన్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి కాబట్టి సో, ఇది మీకు క్రియేట్ చేసిన వెంటనే కొంచెం టైం పడుతుంది. మీరేదైనా చేంజ్ చేసినా కొంచెం టైం పడుతుంది. సో, మనం కొంచెం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఈవెన్ వీటి డెమోస్ చేసేటప్పుడు గాని ఆర్ ఎల్స్ రియల్ టైమ్‌లో చేస్తున్నప్పుడు గాని ఇమ్మీడియేట్‌గా జరగదు. సో, అది మనం కొంచెం వెయిట్ చేయాలి. సో, ఒకసారి దీని గురించి మన డెమో చూద్దాం. మన డెమో కేసెస్‌లో వచ్చేసి
సో ఒక S3 బకెట్ క్రియేట్ చేస్తామండి. 2 S3 బకెట్స్ క్రియేట్ చేస్తాం. ఒక S3 బకెట్ వచ్చేసి స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేటువంటిది ఎనేబుల్ చేస్తాం. సెకండ్ S3 బకెట్లో వచ్చేసి నార్మల్గా యూస్ చేస్తామండి. సో అండ్ క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ 2 బకెట్స్కి మనం క్రియేట్ చేసుకుంటాం. ఒక కస్టమ్ డొమైన్ క్రియేట్ చేసి దాన్ని రౌట్ 53లో అప్డేట్ చేస్తామండి. అండ్ క్లౌడ్ ఫ్రంట్లో కూడా కస్టమ్ డొమైన్ మనం అప్డేట్ చేసుకోవాలండి. సో చూద్దాం అక్కడ మనకి ఎటువంటి ఇష్యూస్ వస్తాయో. ఎందుకంటే క్లౌడ్ ఫ్రంట్లో కూడా మీరు ఏ డొమైన్ యూస్ చేస్తున్నారు అనేటువంటిది యూస్ చేయాలి. నార్మల్లీ EC2 చేస్తున్నాం అనుకోండి రౌట్ 53లో, జస్ట్ ఐపీ అడ్రస్ తీసుకువెళ్ళి మీరు రౌట్ 53లో పాయింట్ చేసేస్తే చాలు, ఆటోమేటిక్గా డొమైన్ వచ్చేసి మీకు EC2కి పాయింట్ అయిపోతుందండి. కానీ క్లౌడ్ ఫ్రంట్కి వచ్చేసి అట్లా పాయింట్ అవ్వదండి. ఇక్కడ మీకు సమ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. సో మీరు క్లౌడ్ ఫ్రంట్లో కూడా ఏ డొమైన్ నుంచి మీరు యాక్సెస్ చేస్తారు అనేటువంటి చెప్తేనే మీకు ఆ డొమైన్ అయితే అలవ్ అవుతుందండి, లేకపోతే అలవ్ కాదు. సో అండ్ ఇంకా మనం TTL అండ్ ఇన్వాలిడేట్ వీటి గురించి కూడా చూస్తామండి. అండ్ మనకి ఇక్కడ ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అని చెప్పేసి ఒక సెట్టింగ్ కూడా ఉంటుంది. ఇది మనకి సెక్యూరిటీ బేస్డ్ సెట్టింగ్ అండి. ఇది మీకు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో వస్తుంది. ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అనేటువంటిది OAI అని షార్ట్ ఫామ్లో కాల్ చేస్తారు. సో ఇది మీకు ఎక్కడ యూస్ చేస్తామంటే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేయకుండా నార్మల్ బకెట్స్ మీరు యాక్సెస్ చేసేటప్పుడు క్లౌడ్ ఫ్రంట్లో ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అనేటువంటి మీకు అక్కడ హెల్ప్ అవుతుందండి. స్టాటిక్ వెబ్సైట్ ఎనేబుల్ చేసినప్పుడు కాదు, ఎనేబుల్ చేయకుండా ఉన్న బకెట్స్ కూడా మీరు క్లౌడ్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు. సో ఇవి 2 కేసెస్ కూడా మనం 2 డిఫరెంట్ S3 బకెట్ క్రియేట్ చేసుకొని చూస్తామండి. ఒకసారి నేను AWS కన్సోల్ అయితే షేర్ చేస్తాను. సో మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక మీరు ఒకసారి చాట్లో యాడ్ చేయండి రిలేటెడ్ టు ద క్లౌడ్ ఫ్రంట్. EC2 ఇన్స్టెన్స్ యాడ్ చేయొచ్చు. ఎస్, మీకు పబ్లిక్ IP ఉంటే కనుక EC2 ఇన్స్టెన్స్ కూడా మీరు ఆరిజిన్ కింద పెట్టుకోవచ్చండి. పాయింట్స్ ఆఫ్ ప్రెసెన్స్ అంటే ఎడ్జ్ లొకేషన్స్ ఏనండి. ఎడ్జ్ లొకేషన్స్ అండ్ రీజనల్ ఎడ్జ్ క్యాచెస్ రెండింటిని కూడా కలిపి వాడు పాయింట్స్ ఆఫ్ ప్రెసెన్స్ అని చెప్పేసి మనకి AWS వెబ్సైట్లోనైతే చూపిస్తున్నాడు. సో లెట్స్ గో టు క్లౌడ్ ఫ్రంట్. సో దీనికి ఛార్జెస్ ఉంటాయండి మీకు డెఫినెట్గా. మీరు యూస్ చేసే దాన్ని బట్టి మీకు ఛార్జెస్ ఉంటాయి. అంటే మీరు ఎంత క్యాషింగ్ అనేటువంటిది మీరు ఎడ్జ్ లొకేషన్స్లో మీరు మెయింటైన్ చేస్తున్నారు, సో దీని అంతా బేస్ చేసుకుని అండ్ ఎన్ని టైమ్స్ మీరు యాక్సెస్ చేస్తున్నారు డేటాని, వీటన్నిటి బేస్ చేసుకుని ఛార్జెస్ ఉంటాయి. సో ఫ్రీ టైర్లో మీకు క్లౌడ్ ఫ్రంట్ కూడా ఉంటుందండి. 1 TB ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అవుట్ అండ్ 10 మిలియన్ రిక్వెస్ట్ మీకు ఫ్రీ వస్తున్నాయి. అండ్ క్లౌడ్ ఫ్రంట్ ఫంక్షన్ మీరు కాస్టింగ్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎన్ని రిక్వెస్ట్కి ఎంత కాస్ట్ వస్తుంది, ఎంత GB స్టోర్ చేస్తే ఎంత కాస్ట్ వస్తుంది అని చెప్పేసి. సో దీన్ని బట్టి మీరు ఇది యూస్ చేసుకోవచ్చు. సో క్రియేట్ క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్. బట్ ఇది క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మన దగ్గర S3 బకెట్స్ ఉండాలండి. సో ఫస్ట్ మనం వెళ్ళి ఒక S3 బకెట్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు ఆరిజిన్లో యాడ్ చేసేటప్పుడు అండి మీకు బై డిఫాల్ట్ ఇక్కడ S3 కానీ AWS సర్వీసెస్ కానీ మీకు చూపిస్తారు. ఒకవేళ మీరు ఏదైనా కస్టమ్ ఆరిజిన్ యాడ్ చేసుకోవచ్చు అనుకుంటే మీరు డైరెక్ట్ ఎంటర్ చేస్తే చాలు, వచ్చిన డ్రాప్ డౌన్లో సెలెక్ట్ చేయాలనేటువంటిదే లేదు. మీరు సమ్ IP కానీ ఉంటే IP కూడా మీరు డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు అండి. ఈవెన్ ఆ IP కూడా యాక్సెప్టెడ్ యాజ్ అన్ ఆరిజిన్ అనమాట. సో మీకు ఏదైనా పబ్లిక్ IP కానీ EC2 IP అడ్రస్ కానీ ఆర్ఎల్స్ బయట ఉన్నటువంటి మీ ఆన్ ప్రిమైస్ సర్వర్ IPs కానీ మీరు యాడ్ చేసుకోవాలి, డొమైన్ నేమ్స్ యాడ్ చేసుకుని డైరెక్ట్గా మీరు టైప్ చేసి యాడ్ చేసేసుకోవచ్చు అండి. సో దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్ యాజ్ అన్ ఆరిజిన్. సో కానీ AWS సర్వీసెస్కి మాత్రం ఇక్కడ ఈజీగా సెలెక్ట్ చేసేదానికి డ్రాప్ డౌన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మనం 2 బకెట్స్ క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ బకెట్. సో స్టాటిక్ వెబ్సైట్కి ఒకటి క్రియేట్ చేద్దామండి. ముంబై రీజన్ తీసుకుంటున్నాను అండ్ స్టాటిక్ వెబ్సైట్ కాబట్టి బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ రిమూవ్ చేసేస్తున్నాను. అక్నాలెడ్జ్. సో క్రియేట్ బకెట్. వ్యూ డీటెయిల్స్. సో బకెట్ పాలసీ కూడా పబ్లిక్ బకెట్ పాలసీ పెట్టి, ఎందుకంటే స్టాటిక్ వెబ్సైటే కాబట్టి. ఎడిట్. లెట్స్ క్రియేట్ ఎ న్యూ స్టేట్మెంట్. సో ఇవన్నీ మనకు తెలిసిందే ఆల్రెడీ. సో ప్రిన్సిపల్ వచ్చేసి స్టార్ తీసుకుంటున్నాను. యాక్షన్స్ జస్ట్ S3 colon get
ఆబ్జెక్ట్ ఒకటే తీసుకోండి. గెట్ ఆబ్జెక్ట్ అంటే ఆ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే పర్మిషన్ వస్తది. వేరే ఏం రాదు. సో, ఎర్లియర్‌గా మనం వచ్చేసి S3 కోలన్ స్టార్ పెట్టేవాళ్ళం. బట్ దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉందామండి. సో, S3 కోలన్ గెట్ ఆబ్జెక్ట్ అంటే ఓన్లీ ఫైల్‌ని రీడ్ చేసేదానికి మాత్రమే పర్మిషన్ వస్తది. వేరే ఏ పర్మిషను రాదు. సో, స్లాష్ స్టార్ ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రం పర్మిషన్ ఇస్తున్నాం. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో, ప్రాపర్టీస్‌కి వెళ్లి స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ ఒకటి ఎనేబుల్ చేద్దామండి. ఎడిట్, ఎనేబుల్. సో, రూట్ డాక్యుమెంట్ వచ్చేసి index.html యాడ్ చేద్దాం. సేవ్ చేంజెస్. సో, ఇది కొంచెం రియలిస్టిక్‌గా ఉండడానికి మనం ఏం చేస్తామంటేనండి, సో, రియలిస్టిక్ వెబ్‌సైట్ లాంటి దాన్ని మనం ఒకటి తీసుకుందాం. సో, నేనైతే నైస్ అడ్మిన్ అనేటువంటి వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, మీరు కూడా నైస్ అడ్మిన్ అనేటువంటి పేజ్ నుంచి సమ్ టెంప్లెట్స్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం డౌన్‌లోడ్ చేసింది కూడా ఇదే డౌన్‌లోడ్ చేశాను నేనైతే. సో, మీరు ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే వేరేవేవున్నా వాటిని కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఇది అప్‌లోడ్ చేద్దాం. సో, అప్‌లోడ్ చేసేదానికి మనకు టైం పడుతుంది కాబట్టి సో, ఇది మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తేనే మీకు ఫాస్ట్‌గా అవుతదండి. సో, టోటల్ 460 ఫైల్స్ ఉన్నాయి. 67.3 ఎంబీ. లెట్ మీ అప్‌లోడ్ దిస్. సో, ఓకే. ఇది అప్‌లోడ్ అవుతూ ఉంటది. సో, మనం చూద్దామండి. సో, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ S3 బకెట్ మనం క్రియేట్ చేద్దాం. సో, ఈ S3 బకెట్‌లో పబ్లిక్ పాలిసీ గాని, ఆర్ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ గాని ఇవేవి కూడా మనం ఎనేబుల్ చేయమండి. AWS క్లౌడ్ ఫ్రంట్. సో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ యాప్ ఫైల్స్ అని పెట్టుకుందాం. సో, ఏమైనా అప్లికేషన్ ఫైల్స్‌ని గనుక మీరు ఇట్లా కాషింగ్ లేయర్‌లో పెట్టుకోవాలి అనుకున్నా, యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నా, వితౌట్ డైరెక్ట్ S3 బకెట్ కాకుండా ఇట్లా మీరు యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మీరు సెపరేట్‌గా క్రియేట్ చేసుకోవచ్చండి ఒక S3 బకెట్‌ని. ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఎనేబుల్‌లో ఉంటదండి. దీన్ని మనం డిజేబుల్ చేయట్లే. బకెట్ పాలిసీ, పబ్లిక్ బకెట్ పాలిసీ కూడా పెట్టాం మనం. క్రియేట్ బకెట్. సో, ఇందుట్లో కూడా సమ్ ఏదైనా డమ్మీ ఫైల్ ఒకటి పెడదాం. అప్‌లోడ్. అప్‌లోడ్. సో, ఓకే. సో, ఇది పబ్లిక్ యూఆర్ఎల్ కాదు కాబట్టి, పబ్లిక్ యాక్సెస్ లేదు కాబట్టి యూఆర్ఎల్ గనుక మీరు యాక్సెస్ చేస్తే ఇది మీకు డౌన్‌లోడ్ అయితే ఐ మీన్ సో, పీఎన్‌జీ కూడా కనిపించదు. డౌన్‌లోడ్ కూడా అవ్వదు. ఎందుకంటే యాక్సెస్ డినైడ్ వస్తుంది. సో, దీన్ని ఇట్లా ఉంచుదాం. బట్ క్లౌడ్ ఫ్రంట్‌లో యాడ్ చేసిన తర్వాత మనకి ఇది యాక్సెస్ అవుతదండి. సో, ఎట్లా యాక్సెస్ అవుతది అనేటువంటి చెక్ చేద్దాం. అక్కడే మీకు ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అనేటువంటి కాన్సెప్ట్ వస్తది. సో, అది చూద్దామండి. సో, ఇక్కడ స్టిల్ మనకి ఇది అప్‌లోడ్ అవుతుంది. సో, ఈలోపు క్రౌడ్ ఫండ్‌కి వెళ్లి సెకండ్ బకెట్‌కి అయితే మనం ఇది క్రియేట్ చేద్దాం. ఈ బకెట్‌ని కాపీ చేసుకొని. సో, క్రియేట్ డిస్ట్రిబ్యూషన్. సో, ఒకసారి బ్యాక్‌కి వెళ్లి క్రియేట్ డిస్ట్రిబ్యూషన్. క్లౌడ్ ఫండ్ వచ్చేసి ఇది మీ గ్లోబల్ సర్వీస్ అండి. రీజనల్ సర్వీస్ కాదు. సో, అందు గురించి మీకు గ్లోబల్‌గా ఇక్కడైతే కనిపిస్తుంది. రీజియన్ సెలక్షన్ ఆప్షన్ మన దగ్గర ఉండదు. సో, ఆరిజిన్ వచ్చేసి మీ బకెట్ నేమ్ యాడ్ చేస్తే మీ బకెట్ నేమ్‌కి సంబంధించిన S3 కనిపిస్తది. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇది మీరు సెలెక్ట్ చేసినప్పుడు మీకు స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేసి లేదు కాబట్టి, మీకు అక్కడ ఆప్షన్ కూడా రావట్లేదండి. సో, బేసికల్లీ మనం సెకండ్ S3 బకెట్ యాడ్ చేసినప్పుడు మనకు ఆప్షన్ వస్తది అక్కడ. స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేసే కాబట్టి అది యూజ్ చేయమని. బట్ ఇక్కడ అది ఎనేబుల్ చేయలేదు కాబట్టి మనకు డైరెక్ట్‌గా చూపిస్తుంది. సో, ఆరిజిన్ పాత్ ఆల్రెడీ మనం index.html అనేటువంటిది యాడ్ చేసుకున్నాం స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్‌కి. దీనికి ఏమి అవసరం లేదు కాబట్టి ఇది మన ఆప్షనలే కాబట్టి దీన్ని వదిలేస్తాం. అండ్ సమ్ నేమ్ యాడ్ చేసుకోవచ్చండి. లేదా ఇదే నేమ్ మీరు ఉంచుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఆరిజిన్ యాక్సెస్ పబ్లిక్ తీసుకుంటానండి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆరిజిన్ యాక్సెస్ కంట్రోల్ సెట్టింగ్స్ ఇదే రికమెండ్ చేస్తాడు AWS వాడు కూడా ఫర్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. బట్ మనం వచ్చేసి పబ్లిక్ మీద చెక్ చేద్దాం ఫస్ట్. కిందకి వస్తేనండి సో, మీకు ఇక్కడ వ్యూవర్ ప్రోటోకాల్ పాలిసీ అనేటువంటి కనిపిస్తుంది. ఇక్కడ నుంచే మీకు హెచ్‌టిటిపి మీద కావాలా, క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది. హెచ్‌టిటిపిఎస్ మీద కావాలా, రెండిటి మీద కావాలా. సో, ఇది థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఓన్లీ హెచ్‌టిటిపిఎస్ మాది మాత్రమే క్లౌడ్ ఫ్రంట్ యాక్సెస్ అవుతదండి. సో, పైన వచ్చేసి మీకు హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ రెండిటివైనా కావాలంటే 2 చూస్ చేసుకుంటారు. లేదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఏం చేస్తారంటేనండి, ఎవరైనా హెచ్‌టిటిపి మీద యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా అది హెచ్‌టిటిపిఎస్‌కి ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అయ్యేలాగా చూస్ చేసుకుంటాం. మనం ప్రెజెంట్ వచ్చేసి హెచ్‌టిటిపి అండ్ హెచ్‌టిటిపిఎస్ 2 చూస్ చేసుకుందాం. సో, అలౌడ్ హెచ్‌టిటిపి మెథడ్స్ గెట్ అండ్ హెడ్ సరిపోతుంది. మీకు ఇంకా ఎక్స్‌ట్రా మీ అప్లికేషన్ రిక్వైర్మెంట్‌లో ఎక్స్‌ట్రా హెడర్స్ కావాలనుకోండి మీరు అవి సెలెక్ట్ చేసుకుంటారు. బట్ మనం వచ్చేసి గెట్ అండ్ హెడ్ మాత్రం సరిపోతుంది.
ఇది డిఫాల్ట్‌గా క్రియేట్ అయ్యేటువంటి క్యాషింగ్ పాలిసీ అండి. సో, బై డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ వాడే ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ ఐఎమ్ పాలిసీస్ ఎట్లయితే ఉన్నాయో, క్యాషింగ్ పాలిసీస్ కూడా అట్లానే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్యాషింగ్ పాలిసీస్‌లో మీకు ఏమున్నాయనేటువంటిది గనుక మీరు చెక్ చేస్తే వ్యూ పాలిసీ. సో, వ్యూ పాలిసీలో చెక్ చేస్తేనండి మీకు మేనేజ్డ్ క్యాష్డ్ పాలిసీ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడే మీకు చెక్ చేస్తే టీటీఎల్ సెట్టింగ్స్ ఉన్నాయండి. డిఫాల్ట్‌గా మీకు 86,400 సెకండ్స్ అనేటువంటిది టీటీఎల్ సెట్టింగ్ కింద అయితే ఉందండి. సో, 86,400 అంటే దీన్ని అవర్స్‌లో కన్వర్ట్ చేస్తే 24 అవర్స్ అండి. 24 అవర్స్ లాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ దీనితో పాటు కింద మీకు ఏదైతే డేటాని మీరు క్లౌడ్ ఫ్రంట్‌లోకి పుష్ చేయాలనుకుంటున్నారో, ఈ పుష్ చేసే డేటా అంతా కూడా జీజిప్ ఎన్క్రిప్టెడ్‌గా జీజిప్ కంప్రెస్డ్‌గా మనకైతే సపోర్ట్ చేస్తూ ఉంటది. ఇది మీరు జీజిప్‌లో గాని ఆర్ బ్రాట్లీ కింద గాని కంప్రెషన్ చేసుకోవచ్చు. సో దట్ ఏమవుతది అనంటే ఏడబ్ల్యూఎస్ నుంచి డేటా బయటకొస్తున్నప్పుడు నార్మల్లీ డేటా బయటికి తీసుకొచ్చిన ఒక 10 ఎంబీ ఫైల్ ఉందనుకోండి. అదే కంప్రెస్డ్ ఫైల్ అయితే మీకు 5 ఎంబీ ఉండొచ్చు. సో అట్లా మీకు ఏమవుతుందంటే డేటా అవుట్ చార్జెస్ అనేవి తగ్గుతాయండి. సో అట్లా మీరు కంప్రెషన్ యూజ్ చేసుకోవచ్చు. కంప్రెషన్ అయితే సపోర్ట్ చేయదు. డిఫాల్ట్ పాలిసీ అనమాట. ఇది డిఫాల్ట్ పాలిసీ ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చింది కాబట్టి దీన్ని మోడిఫికేషన్ చేసేటువంటి పర్మిషన్స్ మన దగ్గర ఉండవండి. సో కాబట్టి మీకు ఒకవేళ మోడిఫై చేసుకోవాలనుకుంటే మీరు ఒక న్యూ క్యాషీ పాలిసీ క్రియేట్ చేసుకొని ఆ పాలిసీలో మీరు టీటీఎల్ సెట్టింగ్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఎంతైతే కావాల్సి వస్తుందో వాటిని మీరు మోడిఫై చేసుకొని అండ్ ఇక్కడ మీకు కంప్రెషన్ సపోర్ట్ కావాలా వద్దా? లేకపోతే ఏం సెట్టింగ్స్ కావాలి అనేటువంటి అడిషనల్ సెట్టింగ్ మీరు చూస్ చేసుకుంటారు. ఇది మీరు సెలెక్ట్ చేస్తాం. బట్ ప్రెజెంట్ అయితే మన సినారియోలో మనం డిఫాల్టే యూజ్ చేస్తామండి. అండ్ వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. సో ఇది వ్యాప్ ఇంకా సెక్యూరిటీ లేయర్ గురించి. సో ప్రెజెంట్ అయితే ఇది మనం డు నాట్ ఎనేబుల్ అని చెప్పేసి అయితే చూస్తామండి. తర్వాత మనం వ్యాప్ గురించి డిస్కస్ చేసినప్పుడు అక్కడ మనం క్లౌడ్ ఫ్రంట్ అండ్ లోడ్ బ్యాలెన్సర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉంటుంది వ్యాప్ అనేటువంటిది. సో అక్కడ చెప్పినప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్ మీద ఎట్లా అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఏపీఐ గేట్వే మీద ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి వ్యాప్ గురించి చూస్తామండి. సో ప్రెజెంట్ అయితే దీన్ని డిసేబుల్ చేసి ఉంచుదాం. ఎందుకంటే వ్యాప్ గురించి మనం ఇంకా డిస్కషన్ చేయలేదు కాబట్టి. దెన్ అబౌట్ ద సెట్టింగ్స్ అండి. ఇక్కడ మీకు ప్రైస్ క్లాస్ అనేటువంటి కనిపిస్తుంది. ఇదే ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడే మీకు ఏ ఏ లొకేషన్స్‌లో డిప్లాయ్ చేయాలి అనేటువంటిది ఉంటదండి. సో మీకున్న 3 ఆప్షన్సే ఉన్నాయి. ఎక్స్‌ట్రా ఆప్షన్స్ లేవండి. సో యూజ్ ఆల్ ఎడ్జ్ లొకేషన్స్. వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎడ్జ్ లొకేషన్స్ అన్నిట్లో మీకు డిప్లాయ్ అవుతది. లేదు నార్త్ అమెరికా అండ్ యూరోప్ కావాలంటే ఇది. లేదు ఏషియా, మిడిల్ ఈస్ట్ ఇవన్నీ కావాలంటే థర్డ్ వన్ చూస్ చేసుకుందాం. మీకు మోర్ ఆర్ లెస్ బెస్ట్ ఆల్ చూస్ చేసుకోవడం ఏడబ్ల్యూఎస్ వాడు బెస్ట్ పర్ఫార్మెన్స్‌కి రికమెండ్ చేస్తున్నాడు. లేదు అనుకుంటే మీకు ఓన్లీ ఇండియన్ రీజియన్‌లో ఉంటే గనుక ఈ థర్డ్ ఆప్షన్ ఒకటి చూస్ చేసుకుంటే సరిపోతదండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఏషియా అనేటువంటి కనిపిస్తుంది కాబట్టి ఏషియన్ లొకేషన్స్ అన్నిటి కూడా ఇదే ఆప్షన్ అనేటువంటిది ఉంది. సో మన ప్రెజెంట్ అయితే ఆల్ చూస్ చేసుకుందాం. సో మీకు ఏదైనా సీనేమ్ కస్టమ్ డొమైన్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే గనుక కస్టమ్ డొమైన్స్ మీరు యాడ్ చేస్తారు. ఇది మనం నెక్స్ట్ చూస్తామండి కస్టమ్ డొమైన్ యాడ్ చేసినప్పుడు. సో దట్స్ ఇట్. లెట్స్ క్రియేట్ ఎ డిస్ట్రిబ్యూషన్. సో ఇది కొంచెం డిప్లాయ్ అయ్యేసరికి కొంచెం టైం అయితే పడుతుంది. సో ఇక్కడ మీకు లాస్ట్ మాడిఫైడ్ వచ్చి డిప్లాయింగ్‌లో కనిపిస్తుందండి. సో ఇది డిప్లాయ్ అయ్యడానికి 1, 2 మినిట్స్ అయితే పడుతుంది. సో మనం ఈలోపు బయటికి వెళ్లి సెకండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఫైల్స్ అన్ని అప్లోడ్ అయిపోయాయి. ఫస్ట్ మనం ఇక్కడ యాక్సెస్ చేసేదానికి ట్రై చేద్దాం. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేద్దామండి. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ డిప్లాయ్ అవ్వడానికి టైం పడుతుంది. ఒకసారి బకెట్ నేమ్ కాపీ చేసుకుంటున్నాను. క్రియేట్ డిస్ట్రిబ్యూషన్. సో బకెట్ సెలెక్ట్ చేసుకుంటున్నానండి. మీకు చెక్ చేస్తే సమ్ ఎక్స్ట్రా మెసేజ్ అయితే వచ్చిందండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వెబ్సైట్ అనేటువంటిది ఎనేబుల్ చేసి ఉంది కాబట్టి మీ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. సో యూజ్ వెబ్సైట్ ఎండ్ పాయింట్. వెబ్సైట్ ఎండ్ పాయింట్ యూజ్ చేసేటప్పుడు కింద మనకి ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అనేటువంటిది ఏదైతే సెట్టింగ్ ఉందో ఆ సెట్టింగ్ మనకు రాదండి. సో చూద్దాం అది కూడా. సో బ్యాక్ ఎండ్‌లో 80 పోర్ట్ మీద కనెక్ట్ అవుతది. అండ్ దట్స్ ఇట్. మీకు చాలా సెట్టింగ్స్ వరకు కూడా చేంజ్ అయిపోతాయి. యాహ్! మీరు చెక్ చేస్తే అసలు ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అనేటువంటి ఆ సెట్టింగే మనకి పబ్లిక్ అని లేకపోతే ఎర్లియర్ డిస్ట్రిబ్యూషన్‌కి ఏవైతే సెట్టింగ్స్ వచ్చినాయో ఆ సెట్టింగ్స్ ఏమి కూడా మనకి ఇక్కడ కనపడవండి. ఎందుకంటే మీరు పబ్లిక్ వెబ్సైట్ ఎండ్ పాయింట్ తీసుకున్నప్పుడు మీకు ఆ సెట్టింగ్స్ ఏమి కూడా కనపడవు. ఓన్లీ ప్రైవేట్ S3 బకెట్స్‌కి మాత్రమే మీకు ఆ సెట్టింగ్ అయితే వస్తదండి. సో అది కూడా గుర్తుంచుకోండి. అండ్ క్యాషింగ్ సెట్టింగ్ ఇది కామనే మనకి. సేమ్ ప్రీవియస్‌గా ఉన్నదే తీసుకుంటామండి. అండ్ వాఫ్ వచ్చేసి డు నాట్ ఎనేబుల్ వాఫ్. ఇక్కడ కూడా యూజ్ ఆల్ ఎడ్జ్ లొకేషన్స్. నో డిఫరెన్స్. సో దట్స్ ఇట్. క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ అండి. సో 2 డిస్ట్రిబ్యూషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇవి క్రియేట్ అయ్యేదానికి మనకు కొంచెం టైం అయితే పడుతది. మీకు క్రియేట్ అయిన ఎవ్రీ డిస్ట్రిబ్యూషన్‌కి కూడా ఒక యూనిక్ ఐడీ వస్తదండి. దానితో పాటు మీకు ఒక డొమైన్ నేమ్ కూడా వస్తదండి. అన్నీ కూడా మీ క్లౌడ్ ఫ్రంట్ డాట్ నెట్ అనే వస్తుంది. దానితో పాటు స్టార్టింగ్‌లో సమ్ యూనిక్ ఐడీ అనేటువంటిది కూడా మీ డొమైన్‌లో యాడ్ అవుతూ ఉంటదండి. సో ఒకసారి మనం ఏం చేద్దాం అనంటే మన ఎనేబుల్ చేసిన స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్‌ని బకెట్ యూఆర్ఎల్ తోటి యాక్సెస్ చేద్దామండి. స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ ఇది బకెట్ యూఆర్ఎల్ కదా! సో సేమ్ యూఆర్ఎల్ మీ సైడ్ కూడా మీరు కూడా ట్రై చేసేదానికి చార్ట్‌లో యాడ్ చేస్తున్నాను.
సో సేమ్ మీరు చెక్ చేస్తే ఒక రియలిస్టిక్ వెబ్సైట్ ఎట్లా ఉందో అట్లానే కనిపిస్తుంది. మీరు హోవర్ చేసినప్పుడు మొత్తం ఈ ఐకాన్స్ అన్ని కనిపించడం. సో ఇది స్టాటిక్ వెబ్సైటే, కానీ దీనికి అండర్లైన్ లో మనం సమ్ రెస్ట్ ఏపీఎస్ అనేవి యాడ్ చేసాము అని అంటే S3 నుంచే మీకు డైనమిసిటీ అనేటువంటిది కనిపిస్తుంది. బట్ ప్రెసెంట్ ఇది స్టాటిక్ వెబ్సైటే, బట్ ఇన్ఫాక్ట్ ఆ స్టాటిక్ వెబ్సైట్ లోనే మనకి ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని కూడా యాడ్ చేశారు. సో ఇట్లా చూస్తే మనకి సమ్ ఇది ఒక రియల్ వెబ్సైట్ లాగానే మనకి కనిపిస్తూ ఉంటుంది విత్ ఆల్ ద యాక్షన్స్. సో డాష్ బోర్డ్ ఫైన్. సో ఇది S3 బకెట్ నుంచి వస్తున్న వెబ్సైట్, ఇక్కడ అయితే బాగానే వస్తుంది. మనం ఏం చేద్దాం అంటే క్లౌడ్ ఫ్రంట్కి సంబంధించిన URL కాపీ చేసుకుందామండి. ఇది ఏ ఆరిజిన్ నుంచి యాడ్ అయింది అనేటువంటిది మీకు ఇక్కడ S3 బకెట్ URL అయితే కనిపిస్తూ ఉంటుంది. సో క్లౌడ్ ఫ్రంట్ స్టాటిక్ వెబ్సైట్కి సంబంధించి ఇది ఒకసారి కాపీ చేసుకుందాం. సో డిప్లాయ్ అయితే మనకి యాక్సెస్ అవుతుంది, లేదంటే కొంచెం టైం పడుతుంది. యా, సో క్లౌడ్ ఫ్రంట్ మీద ఫస్ట్ టైం హిట్ చేసినా మనకి అవైలబుల్గా లేదు, కానీ బట్ ఒక 2-3 టైమ్స్ హిట్ చేసినప్పుడు మనకి డేటా అయితే అవైలబుల్గా వచ్చేస్తుంది. సేమ్ ఇదే క్లౌడ్ ఫ్రంట్ మీరు చెక్ చేస్తే నాకు ప్రెసెంట్ HTTP మీద వస్తుంది, ఎందుకంటే మనం HTTPS రెండు ఎనేబుల్ చేసినట్టున్నాం. సో HTTPS చెక్ చేద్దాం. యా, HTTPS మీద కూడా సైట్ వస్తుంది, HTTP మీద కూడా సైట్ వస్తుందండి. సో HTTP మీద కూడా వస్తున్నారు. సో ఇట్లా కాకుండా నాకు సెక్యూరిటీ, నా వెబ్సైట్కి సెక్యూరిటీ కావాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటేనండి, మనం ఎవరైతే HTTP నుంచి ట్రై చేస్తున్నారో ఆ ట్రై చేస్తున్నది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోలాగా మనం పెట్టుకోవచ్చండి. సో దాని గురించి మన దగ్గర ఉన్నటువంటి ఏంటంటే బిహేవియర్స్ అనేటువంటిది ఉంది. బిహేవియర్స్ ట్యాబ్లో మనం ప్రీవియస్గా క్రియేట్ చేసేది ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ చెక్ చేస్తే HTTP అండ్ HTTPS ఉంది, వ్యూవర్ ప్రోటోకాల్ పాలసీ. దీని ఒకసారి ఎడిట్ చేద్దాం. సో ఇది ఎడిట్ చేసినప్పుడు రీడైరెక్ట్ ఫ్రమ్ HTTPS టు HTTPS. సో సేవ్ చేంజెస్. సో క్లౌడ్ ఫ్రంట్ URL. సో ఇది ఆల్రెడీ HTTP మీద ఉంది, సో అందు గురించి లాక్ సింబల్ మనకి నాట్ సెక్యూర్ అని చూపిస్తుంది. రీఫ్రెష్ చేద్దాం. సో కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే సేవ్ చేసాం కదా. సో చూస్తే మీకు రీడైరెక్షన్ అయిపోయిందండి. మళ్ళీ HTTP మీద ట్రై చేస్తాను. సో ఆటోమేటిక్ రీడైరెక్షన్ అనేది జరిగిపోతుంది, ఎందుకంటే క్లౌడ్ ఫ్రంట్లో మనం వ్యూవర్ ప్రోటోకాల్ పాలసీ అనేటువంటి కాన్ఫిగర్ చేసాం కాబట్టి. సో ఇట్లా ఆటోమేటిక్ రీడైరెక్షన్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ జరుగుతుందండి. సో ఇది ఆల్రెడీ కూడా మనకి వస్తున్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన క్లౌడ్ ఫ్రంట్ నుంచి వస్తున్నటువంటి డేటా అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేసాం కాబట్టి నా లోకల్లో ఉన్నటువంటి ఎడ్జ్ లొకేషన్లో S3 బకెట్, ముంబై రీజియన్లో స్టోర్ అయిన S3 బకెట్లో డేటా అంతా కూడా ఇక్కడ మీకు కాపీ అయ్యి ఉంటుందండి నా లోకల్ డేటా సెంటర్. చూద్దామండి, దీని కొన్ని చేంజెస్ చూద్దాం. బట్ దానికంటే ముందు మనం ఒకసారి ఏం చేద్దాం అని అంటే, ఇంకొక డిస్ట్రిబ్యూషన్ కూడా క్రియేట్ చేసాం కదా, సో దాన్ని కూడా యాక్సెస్ చేసేదానికి ట్రై చేద్దాం. సో యాప్ ఫైల్స్, ఇది ఒక స్టాటిక్ వెబ్సైట్ కాదు కాబట్టి index.html లాంటిది మనం ఏమీ కూడా కాన్ఫిగర్ చేయలేదు కాబట్టి మీకు బై డిఫాల్ట్ యాక్సెస్ డినైడ్ అయితే వస్తుంది. ఓకే, బాగానే ఉంది. కానీ మీకు ఉన్నటువంటి S3 బకెట్లోకి వెళ్ళి లోకల్ ఏదైతే ఫైల్ అనేటువంటిది ఉందో logo.png అనేటువంటిది, జస్ట్ URL చివర మాత్రం /logo.png యాడ్ చేస్తే మీ ఆబ్జెక్ట్ అయితే రావాలండి. కానీ మనకి ఇక్కడ బకెట్ అనేటువంటిది ప్రైవేట్లో ఉంది కాబట్టి, కానీ మనం పబ్లిక్ అనేటువంటిది సెలెక్ట్ చేస్తాం క్లౌడ్ ఫ్రంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు. సో అక్కడికి వెళ్ళి మనం కొన్ని చేంజెస్ చేయాలి, అప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి యాక్సెస్ అవుతాం. ప్రెసెంట్ అయితే యాక్సెస్ డినైడ్ వస్తుంది. ఓకే ఫైన్. ఒకసారి డిస్ట్రిబ్యూషన్కి వెళ్దామండి. సెకండ్ డిస్ట్రిబ్యూషన్లో ఆరిజిన్స్కి వెళ్దాం. ఇది మనం క్రియేట్ చేసిన ఆరిజిన్స్ అండి. ఇట్లా మీరు మల్టిపుల్ ఆరిజిన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ ప్రెసెంట్ అయితే మనకు ఒకటే ఆరిజిన్ ఉంది. సో ఎడిట్ చేసినప్పుడు కింద చూడండి ఆరిజిన్ యాక్సెస్ సెట్టింగ్ అండి. ఇది మీకు స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేసినప్పుడు రాదండి. అండ్ మీరు ఏదైనా సర్వర్కి IP యాడ్ చేసినప్పుడు కానీ, లేకపోతే వేరే సీనేమ్ కానీ, బయట సర్వర్స్ యాడ్ చేసినప్పుడు కానీ ఈ ఆప్షన్ మీకు రాదు. ఇది ఓన్లీ కూడా మీకు ప్రైవేట్ S3 బకెట్స్ యాడ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆరిజిన్ యాక్సెస్ సెట్టింగ్ అనేటువంటిది వస్తుంది అన్నమాట. సో పబ్లిక్ కాదు, నాకు ఆరిజిన్ యాక్సెస్ కంట్రోల్ సెట్టింగ్ కావాలని సెలెక్ట్ చేద్దామండి. మీరు ఇక్కడ ఒక కంట్రోల్ సెట్టింగ్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటేనండి, సమ్ నేమ్, మీ డిఫాల్ట్ బకెట్ నేమ్ వస్తుంది. సో ఆరిజిన్ టైప్ వచ్చి S3 కాబట్టి S3 అనే సెలెక్ట్ చేస్తాం. క్రియేట్. సో మీరు ఇది క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక బకెట్ పాలసీ వస్తుందండి. ఈ బకెట్ పాలసీని మీరు తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మన సెకండ్ క్రియేట్ చేసినటువంటి బకెట్ పైన మనం అప్లై చేయాలండి. అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ ఇక్కడ క్రియేట్ అవుతున్న క్లౌడ్ ఫ్రంట్కి మాత్రమే అందులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ యాక్సెస్ అయ్యేలాగా AWS వర్డ్ అలౌ చేస్తారన్నమాట. సో ఒకసారి మనం సేవ్ చేద్దామండి. సేవ్ చేంజెస్. సో మీకు చూస్తే ఈ పాలసీ అనేటువంటి మీరు ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తేనే మీకు యాక్సెస్ అవుతుంది. ఫస్ట్ నేను రీఫ్రెష్ చేస్తాను logo.png. సో రీఫ్రెష్ చేస్తుంది అవ్వట్లేదు. సరే బకెట్కి వెళ్దాం. బకెట్లో పర్మిషన్స్. సో బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఆన్లోనే ఉంది, ప్రైవేట్లోనే ఉంది బకెట్. జస్ట్ ఎడిట్ చేస్తున్నాను. ఇది బకెట్ పాలసీ కాదండి, ఓన్లీ క్లౌడ్ ఫ్రంట్కి మాత్రం యాక్సెస్ అయ్యేలాగా ఒక సెట్టింగ్ అనమాట. దీన్నే మనం ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అని చెప్పేసి అయితే కాల్ చేస్తామండి.
సో ఓన్లీ ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అంటే ఎవరంటే ఇక్కడ క్లౌడ్ ఫ్రంట్ ఈస్ బికమింగ్ ఎన్ ఐడెంటిటీ అని. సో చెక్ చేస్తే మీకు ప్రిన్సిపల్ ఓన్లీ క్లౌడ్ ఫ్రంట్ ప్రిన్సిపల్కి అలౌ చేస్తున్నారు. దెన్ రీసోర్సెస్ ఈ బకెట్లో ఉన్న ఫైల్స్ అండ్ గెట్ ఆబ్జెక్ట్ ఒక్కదానికి అలౌ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ స్ట్రింగ్ కండిషన్ చెక్ చేస్తున్నా మీకు పైన మనం ఏదైతే క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది యాడ్ చేస్తామో ఆ క్లౌడ్ ఫ్రంట్ని మాత్రమే ఆ డిస్ట్రిబ్యూషన్ ఐడిని మాత్రమే అలౌ చేస్తుందండి. సో సేవ్ చేద్దామండి. సేమ్ యూఆర్ఎల్ మీరు కాపీ యూఆర్ఎల్ చేసుకొని డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయలేరండి, యాక్సెస్ డెనీడ్ వస్తుంది. సేమ్ ఇదే మన క్లౌడ్ ఫ్రంట్ నుంచి ఒకసారి రీఫ్రెష్ చేద్దాం, జస్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాం కాబట్టి. సో అయినా మనకి వెంటనే ఇమేజ్ అయితే వచ్చేస్తున్నాం. డైరెక్ట్గా S3 బకెట్ నుంచి అయితే రావట్లేదు, బట్ క్లౌడ్ ఫ్రంట్ నుంచి అయితే వస్తున్నాయి. సో మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటేనండి, ఎప్పుడు కూడా మీరు బకెట్స్ అనేవి క్రియేట్ చేసినప్పుడు వాటిని ఎప్పుడు మీరు పబ్లిక్ అనేటువంటిది చేయకూడదు. ఆబ్జెక్ట్స్ని మీరు పబ్లిక్గా యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మీరు క్లౌడ్ ఫ్రంట్ లాంటిది పెట్టుకొని మీరు పబ్లిక్గా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. సో ఇట్లా చేయాలి తప్ప డైరెక్ట్ ఒక S3 బకెట్ మీరు పబ్లిక్ గా ఎక్స్పోజ్ చేయకూడదు. దట్ ఈస్ యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో ఇది ప్రైవేట్ బకెట్ కి చేసేదాన్ని దీన్నే మనం ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ అని చెప్పేసి అయితే కాల్ చేస్తామండి. సో ఇది మనం ఓన్లీ ప్రైవేట్ S3 బకెట్స్ మాత్రమే ఎనేబుల్ చేసుకోగలం. వేరే పబ్లిక్ S3 బకెట్ కానీ ఆర్ ఎల్స్ మనకి వేరే ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ EC2 IP అడ్రస్ కానీ లోడ్ బ్యాలెన్సెస్ కానీ ఆర్ బయట ఉన్నటువంటి సర్వీసెస్ కానీ మనం ఇది యాడ్ చేయలేము అనమాట. సో ఓకే, ఇది ఫైన్, బాగానే ఉంది. సో ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేద్దామండి, అంటే మనం ఇన్వాలిడేషన్ అండ్ TTL గురించి కూడా చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి క్లౌడ్ ఫ్రంట్ స్టాటిక్ వెబ్సైట్ S3 బకెట్ నుంచి వస్తున్నటువంటి సైట్ అండి. ఇది మీకు HTTP పైన అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మీకు క్లౌడ్ ఫ్రంట్ నుంచి వస్తుంది. నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకసారి నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. సో రైట్ క్లిక్ అండ్ వ్యూ ఇన్స్పెక్ట్ అనేటువంటి కనిపిస్తుంది. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్ ఉంది కదండి, ఒక్క ఇమేజ్ మనం చేంజ్ చేసేదానికి ట్రై చేద్దాం. సో ఇది క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ హోవర్ చేస్తే కనుక ఇందులో ఉన్న కోడ్ ఏముంది అనేటువంటి మనకు తెలుస్తుందండి. సో ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఇది ఏ పాత్ నుంచి వస్తుంది అనేటువంటి లొకేషన్ మీకు కనిపిస్తుందండి. సో మనకు ఉన్నటువంటి S3 బకెట్స్ లో అసెట్స్ ఫోల్డర్ లో ఇమేజ్ ఫోల్డర్ లోపల logo.png అనేటువంటిది ఒకటి ఉంది. మనం ఏం చేద్దామంటే S3 బకెట్ లోకి వెళ్ళి ఈ లోగోని ఈ ఫైల్ చేంజ్ చేసేద్దామండి. సో చూద్దాం, S3 బకెట్కి వెళ్దాం. ఆబ్జెక్ట్స్ అసెట్స్ ఫోల్డర్లో ఇమేజ్ ఫోల్డర్లో ఇక్కడ మీకు logo.png ఉంది. సో ఇదే ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఒక లోగోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లోగో PNG ఫైల్స్. సో ఇమేజెస్ తీసుకుంటే మీకు చాలా ఇమేజెస్ వస్తాయండి. సో ఇమేజెస్లో ఏదో ఒక ఐకాన్ని మీరు ఏదో ఒక లోగోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని దానికి ఏం నేమ్ పెడతారంటే ఇక్కడ S3 బకెట్లో ఏదైతే నేమ్ ఉందో ఇదే నేమ్ పెట్టండి, logo.png. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసేటప్పుడు సో మనకు ఓవర్ రైడ్ అయిపోతుంది కదా, సో ఆ ఓవర్ రైడ్ అయ్యేలాగా మనకి కాన్ఫిగర్ చేద్దాం. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే logo.png ఉంది ఆల్రెడీ. సో logo.png నేను యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్ అనేటువంటి ఓవర్ రైడ్ అయిపోతుంది కదండి, ఓవర్ రైడ్ అయిపోయింది, బాగానే ఉంది. కానీ స్టిల్ మీరు కనుక క్లౌడ్ ఫ్రంట్ URLతో మీరు ఇది యాక్సెస్ చేశారనుకోండి, మీకు స్టిల్ ఇక్కడ ఓల్డ్ ఇమేజే వస్తుందండి, ఎందుకంటే ఇది కాస్టింగ్ నుంచి వస్తుంది, సోర్స్ నుంచి రావట్లేదండి. కానీ S3 బకెట్కి వెళ్ళండి, S3 బకెట్లో రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసినా మీకు ఇక్కడ ఐకాన్ అయితే చేంజ్ అయిపోయింది, ఎందుకంటే ఇది మీకు రీఫ్రెష్ అయిన డేటా. సో ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది క్లౌడ్ ఫ్రంట్లో ఎప్పుడు ఓల్డ్ డేటా క్యాషింగ్ ఉన్నటువంటి డేటా ఆల్రెడీ స్టోర్ అయినటువంటి డేటానే వస్తుందండి. సో ఇటువంటిప్పుడు మీకు ప్రాబ్లం గానే అయితే ఉంటుందండి. ఇప్పుడు మన చిన్న ఇమేజ్ కాబట్టి దీనివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. బట్ మనకి లేటెస్ట్ ఫీచర్స్ రిలీజ్ చేయాలి అన్నా, లేటెస్ట్ అప్డేట్స్ మనకి సేమ్ ఎండ్ పాయింట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి అన్నా మనకి ప్రాబ్లం అయితే వస్తుంది. సో ఇటువంటి సినారియోస్లో మీరు ఏం చేస్తారు అని అంటే క్లౌడ్ ఫ్రంట్ లోపలికి వెళ్ళి సో ఏదైతే డిస్ట్రిబ్యూషన్ మీకు క్రియేట్ అయిందో సో స్టాటిక్ వెబ్సైట్, సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఇన్వాలిడేషన్స్ అనేవి కనిపిస్తుందండి. సో క్రియేట్ ఇన్వాలిడేషన్. సో ఇక్కడ వచ్చేసి ఏ పాత్రని మీరు ఇన్వాలిడేట్ చేయాలనుకుంటున్నారు. మొత్తం ఇన్వాలిడేట్ అనుకోండి /* పెట్టేస్తారు. లేదా ఏదైనా ఒకటే ఫోల్డర్ మీకు ఇన్వాలిడేట్ అవ్వాలంటే అసెట్స్ ఫోల్డర్ ఉందనుకోండి, సో అసెట్స్ స్టార్ పెడతారు. సో అప్పుడు అసెట్స్లో ఉన్నది మాత్రమే ఇన్వాలిడేట్ అవుతుంది. లేదా మీరు ఏ ఫోల్డర్లోనైతే లేటెస్ట్ అప్డేట్ రిలీజ్ చేశారో ఆ ఒక్క ఫోల్డర్లో మాత్రం మీరు పెట్టినా ఆ ఒక్కటి మాత్రం మీకు ఇన్వాలిడేట్ అవుతుంది. బట్ ప్రెసెంట్ వచ్చేసి నేను /* అనేటువంటి పెడుతున్నాను. సో క్రియేట్ ఇన్వాలిడేషన్. సో ఇది మీకు ఎర్లియర్గా చాలా టైం పట్టేదండి, బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన ఫాస్ట్గానే అవుతుంది. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం చూద్దాం. సో క్లౌడ్ ఫ్రంట్ URL ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు క్లౌడ్ ఫ్రంట్లో మీకు అప్డేట్ అయిపోయిందండి.
సో ఇట్లా మీరు ఇన్వాలిడేషన్ చేసుకున్నప్పుడు ఏంటి అని అంటే లేటెస్ట్‌గా మీరు చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ వెబ్‌సైట్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. సో వెబ్‌సైటే కాదు మీరు ఎక్కడ క్యాషింగ్ అనేటువంటిది ఉన్నా క్యాషింగ్‌లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలన్నా ఐదర్ ఇన్వాలిడేట్ ఆర్ టీటీఎల్ అండి. టీటీఎల్ ఏంటంటే ఖచ్చితంగా మీరు పెట్టిన టైమ్ అనేటువంటిది ఎక్స్‌పైర్ అయినప్పుడే క్లియర్ అవుతది. లేదు ఇమ్మీడియేట్‌గా మీకు క్లియర్ అయిపోవాలి అనుకుంటే ఇన్వాలిడేట్ అనేటువంటి ఆప్షన్ చూస్ చేసుకుంటారండి. సో ఇది మీకు క్లౌడ్ ఫ్రంట్‌లో ఉన్నటువంటి ఆప్షన్స్ అండి. ఏసీఎం గురించి డిస్కస్ చేసిన తర్వాత దీన్నే మనం హెచ్‌టిటిపిఎస్‌కి ఎట్లా సెటప్ చేసేయాలి అనేటువంటిది కూడా చూద్దాం. సో ఎన్ని క్వెరీస్ ఏమైనా ఉంటే గనుక మీరు ఒకసారి చాట్‌లోనైతే యాడ్ చేయండి. సో కంప్లీటెడ్. సో రెండిటి పైన కూడా మనం కస్టమ్ డొమైన్స్ ఎనేబుల్ చేద్దాం. యాహ్! ధరణి గారు చెప్పండి. సో క్లౌడ్ ఫ్రంట్ యూఆర్ఎల్ ఎట్లా మ్యాప్ చేయాలనేటువంటి చూద్దాం. యెస్. ఏసీఎం డిస్కస్ చేసిన తర్వాత చూద్దామండి. ప్రొడక్షన్‌లో ఇన్వాలిడేట్ గాని, టీటీఎల్ గాని 2 ఉంటాయి. నేను అదే చెప్పాను. టీటీఎల్ అనేటువంటిది ఏంటంటే ఆఫ్టర్ సమ్ టైమ్ తర్వాత ఎక్స్‌పైర్ అవుతది. మీరు ఏదైతే టైమ్ మెన్షన్ చేసారో ఆ టైం తర్వాత ఎక్స్‌పైర్ అవుతది. మీరు ఇమ్మీడియేట్‌గా చేంజెస్ చేయాలన్నప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే ఇన్వాలిడేట్ అండి. సుధీర్ గారు మీరు క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటిది యూజ్ చేసినప్పుడు హెచ్‌టిటిపిఎస్ వస్తుంది. కానీ అది హెచ్‌టిటిపిఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఏ డొమైన్ పైన ఉంటదంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చిన డొమైన్ పైన ఉంటదండి. అది మీ డొమైన్ పైకి హెచ్‌టిటిపిఎస్ యాడ్ చేస్తున్నప్పుడు మీకు వర్కౌట్ అవ్వదు. సో కాబట్టి మీరు మీ డొమైన్‌కి ఉన్నటువంటి కస్టమ్ డొమైన్ మీరు యాడ్ చేసుకోవాలి. లెట్స్ సీ అండి. ఒకసారి డొమైన్ గురించి చూద్దాం. సో, ఏసీఎం గురించి చూసి దెన్ మనం ఒకసారి మళ్ళీ దీన్నే కంటిన్యూ చేద్దాం డెమోనొచ్చేసి. సో, ఆల్రెడీ ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ గురించి చెక్ చేసామండి. సో, ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ మనకు ఓన్లీ క్లౌడ్ ఫ్రంట్‌కి మాత్రమే ఉంటుంది. ఇది కూడా సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ అని కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎం యూజర్, ఐఏఎం గ్రూప్, ఐఏఎం రోల్‌ని ఎట్లనైతే ఐడెంటిటీస్ అని కాల్ చేస్తున్నామో, ఓఏఐ అనేటువంటిది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లౌడ్ ఫ్రంట్‌లో మనకు ఒక ఐడెంటిటీ కింద ఐడెంటిఫై అవుతదండి. సో క్లౌడ్ ఫ్రంట్ ఏంటి అని అంటే మనకి ఒక ఐడెంటిటీ కింద అయ్యి మనం దీన్ని S3 బకెట్లో యాడ్ చేసినప్పుడు ఓన్లీ క్లౌడ్ ఫ్రంట్ నుంచి వస్తున్నటువంటి రిక్వెస్ట్ మాత్రమే S3 బకెట్ ప్రైవేట్ S3 బకెట్ అండి. పబ్లిక్ S3 బకెట్ కాదు, ప్రైవేట్ S3 బకెట్ యాక్సెస్ చేస్తారు. సో క్లౌడ్ ఫ్రంట్ నుంచి ఎవరైనా యాక్సెస్ చేస్తేనే మీకు ఆబ్జెక్ట్స్ యాక్సెస్ అవుతాయి తప్ప డైరెక్ట్గా S3 బకెట్ నుంచి యాక్సెస్ చేసినా మీకు యాక్సెస్ అయితే అవ్వదు. సో ఆ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ కావాలనుకుంటే మీరు ఓఏ అనేటువంటి చూస్ చేసుకోవచ్చు. ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ. సో దిస్ ఈస్ అబౌట్ ఆరిజిన్ యాక్సెస్ ఐడెంటిటీ. ఆల్రెడీ దీనిపైన మనం డెమోని అయితే చూసామండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏసీఎం అండి. ఏసీఎం వచ్చేసి ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మేనేజర్ ఆర్ అమెజాన్ సర్టిఫికేట్ మేనేజర్ అని చెప్పేసి మనం కాల్ చేసుకోవచ్చు. సో హెచ్‌టిటిపిఎస్ చేసేటప్పుడు నార్మల్లీ మన సైట్స్‌లో 2 ప్రోటోకాల్స్‌లో మనకు కాల్ చేస్తూ ఉంటది. హెచ్‌టిటిపి ప్రోటోకాల్ అండ్ హెచ్‌టిటిపిఎస్ ప్రోటోకాల్. సో ఈ 2 ప్రోటోకాల్స్‌లో కూడా హెచ్‌టిటిపిఎస్ అనేటువంటి మనం చేస్తున్నాము అనంటే మన డేటా అనేటివి మన ల్యాప్‌టాప్ నుంచి ఆర్ మన డివైస్ నుంచి కూడా ఒక బ్రౌజర్ కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మొత్తం ఎన్క్రిప్ట్ అయ్యి డేటా ట్రాన్స్‌ఫర్ అంతా కూడా జరుగుతుంది. దీన్నే మనం ఎన్క్రిప్షన్ ఇన్ ట్రాన్సిట్ అనేది కాల్ చేస్తామండి. ఓన్లీ హెచ్‌టిటిపి అయితే గనక ఇది మీకు సింపుల్‌గా ఉంటుంది. కానీ ఇన్‌సెక్యూర్‌గా ఉంటుందండి. అదే హెచ్‌టిటిపిఎస్ అయితే గనక మీకు ఇక్కడ ఎస్ఎస్ఎల్ లేయర్ గాని, టీఎల్ఎస్ లేయర్ అనేటువంటిది ఒక సెక్యూరిటీ లేయర్ అయితే యాడ్ అవుతుంది. దానివల్ల మీరు కమ్యూనికేట్ చేసే డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ అయ్యి కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. సో ఎవరైనా హ్యాకర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళు మీ డేటాని అయితే చూడలేరండి. సో మనకి ట్రాన్సిట్ అవుతున్న డేటా అంతా కూడా ఎన్క్రిప్ట్ అవుతూ ఉంటది. సో అయితే ఇక్కడ ఈ ట్రాన్సిట్ అవుతున్న డేటా అంతా ఎన్క్రిప్ట్ అవ్వాలి అనంటే ఫస్ట్ బ్రౌజర్ ఏం చేస్తదంటేనండి, మీరు ఎప్పుడైనా ఒక వెబ్‌సైట్‌కి మీరు కాల్ చేస్తున్నప్పుడు, మీ వెబ్‌సైట్ ఏం చేస్తది అనంటే, ఏదైతే వెబ్‌సైట్‌కి మీరు కాల్ చేస్తున్నారో మీ ల్యాప్‌టాప్ నుంచి, ఈ వెబ్‌సైట్ నుంచి కూడా ఒక పబ్లిక్ సర్టిఫికేట్‌ని తెచ్చుకుంటదండి. తెచ్చుకొని దీన్ని యూజ్ చేసుకొని మాత్రమే మీకు ఎన్క్రిప్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంటది. ఇది ఆల్రెడీ మనం కేఎంఎస్ డిస్కస్ చేస్తున్నప్పుడు చేసామండి. పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అనేటువంటిది ఉంటుంది. వెబ్‌సైట్ ఏం చేస్తది అనంటే పబ్లిక్ కీ అనేటువంటిది ఎవరైతే కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పబ్లిక్ కీ ఇచ్చేస్తదండి.
సో ల్యాప్టాప్ ఏం చేస్తుందంటే బ్రౌజర్ నుంచి కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ పబ్లిక్ కీ తోటి ఎన్క్రిప్షన్ చేసి ఆ డేటాని ఎన్క్రిప్ట్ అయిన డేటాని ఇక్కడ పంపిస్తుంది. సర్వర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్వర్ దానిని డీక్రిప్షన్ చేసి డేటాని బ్యాక్ ఎండ్ లో ఉన్న సర్వర్కి పంపిస్తుంది. అట్లా మన అప్లికేషన్ రీడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ అనుకుంటున్నామోనండి, ఈ సర్టిఫికేట్ ఏం చేస్తుంది అని అంటే మనకు ఒక ఐడెంటిటీ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. సో బేసికలీ సర్టిఫికేట్స్ అనేవి ఒక ఐడెంటిటీ ప్రొవైడ్ చేస్తాయి. సో కాబట్టి ఐడెంటిటీ ప్రొవైడ్ చేయాలి అని అంటే మన బ్రౌజర్స్ ఉన్నాయి చూసారా, బ్రౌజర్స్ మొత్తం ఏ సర్టిఫికేట్ పడితే ఆ సర్టిఫికేట్ని ఒక ట్రస్టెడ్ సర్టిఫికేట్ కింద ఐడెంటిఫై చేయవండి. ఈ సర్టిఫికేట్స్ కూడా సమ్ కైండ్ ఆఫ్ కంపెనీస్ క్రియేట్ చేస్తేనే బ్రౌజర్స్ అన్ని కూడా ట్రస్టెడ్ అథారిటీ కింద ఐడెంటిఫై చేస్తాయి. సో అయితే బయట యూజువల్గా యూజ్ చేసేవి ఏంటంటేనండి సర్టిఫికేట్ క్రియేట్ చేసేదానికి సో డిజిసెట్ అనేటువంటిది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏడబ్ల్యూఎస్ అయితే కనుక ఏసీఎం యూజ్ చేస్తూ ఉంటారు. లేదంటే బయట ఫ్రీగా చేసుకోవాలనుకుంటే లెట్స్ ఎన్క్రిప్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో లెట్స్ ఎన్క్రిప్ట్ యూజ్ చేసిన బ్రౌజర్స్ అనేవి ట్రస్ట్ చేస్తూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఇవన్నీ కాదు సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ అని సో సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుంటారండి. సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ ఏంటి అని అంటే మీకు ఇది హెచ్డిటిపిఎస్ వస్తుంది, కానీ మీకు ఇది అన్ట్రస్టెడ్ సర్టిఫికేట్ అవుతుందండి. సేమ్ ఇదే మనకి ఓపెన్ విపిఎన్ మీద డెమో చేసినప్పుడు సో మనకి అక్కడ ఓపెన్ విపిఎన్ హెచ్డిటిపిఎస్ మీద ఉంది సర్వర్ వచ్చేసి, కానీ స్టిల్ మన బ్రౌజర్లో యాక్సెస్ చేసినప్పుడు అది మనకి రిస్క్ అండ్ కంటిన్యూ అనేటువంటి చేస్తేనే సైట్ అనేటువంటి వచ్చిందను. ఎందుకంటే అది సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్ అండి. సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఓపెన్ ఎస్ఎస్ఎల్ టూల్స్ లాంటివి యూస్ చేసుకుని చేస్తారండి. సో ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి మీకు బ్రౌజర్స్ ట్రస్ట్ చేయవు కాబట్టి వీటిని మీకు అన్ట్రస్టెడ్ ఐకాన్ కింద లాక్ సింబల్ ఉంటుంది, కానీ లాక్ సింబల్ వచ్చేసి క్రాస్ అయిపోయి కనిపిస్తూ ఉంటుందండి. మన ఈ సర్టిఫైడ్ ఈ ట్రస్టెడ్ కంపెనీస్ నుంచి మాత్రం తెచ్చుకున్నప్పుడు మాత్రం మన సర్టిఫికేట్స్ అని మన బ్రౌజర్స్ ట్రస్ట్ చేస్తాయి. ట్రస్ట్ చేస్తేనే మీకు కంప్లీట్ లాక్ సింబల్ అండ్ సెక్యూర్ సింబల్ అయితే వస్తుంది, లేకపోతే మీకు సెక్యూర్ సింబల్ అయితే రాదన్నమాట. సో దాని గురించి మనం ఏసీఎం కానీ ఏదైనా ట్రస్టెడ్ సర్టిఫికేట్ కానీ మనం యూస్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ లోనైతే ఏసీఎం యూస్ చేసుకుని సర్టిఫికేట్స్ క్రియేట్ చేసుకుంటే మీకు ఫ్రీ అండి, ఎటువంటి ఛార్జెస్ కూడా మీకు ఉండవు. బట్ బయట ఉన్నటువంటి డీజే సెట్ కానీ లైక్ గోడాడీ కానీ ఇటువంటి వాటిలో మీరు క్రియేట్ చేసుకుంటే మీకు ఛార్జెస్ అయితే ఉంటాయి. బట్ ఏడబ్ల్యూఎస్ వాడు మీకు ఫ్రీగా సర్టిఫికేట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ మీరు ఓన్లీ ఏడబ్ల్యూఎస్ వరకు మాత్రమే యూజ్ చేసుకోగలండి. బయట అవుట్ సైడ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ మీరు ఈ సర్టిఫికేట్స్ యూజ్ చేయలేరు, మీకు యాక్సెస్ కూడా ఉండదు అసలు. సో మనకి ఏసీఎంలో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ చేసుకోవచ్చు అండి. సో ఈ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో ట్రస్టెడ్ అథారిటీస్ అని చెప్పుకున్నామో ఏడబ్ల్యూఎస్ వాడు మనకి 2 టైప్స్ ఆఫ్ అథారిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఒకటి వచ్చేసి మీకు పబ్లిక్ అథారిటీ, సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ అథారిటీ. పబ్లిక్ అథారిటీ అంటే మీకు పబ్లిక్ సైట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ అయ్యే సైట్స్ ఏవైతే ఉంటాయో వాటి హెచ్డిటిపిఎస్ ఎనేబుల్ చేసుకోవాలంటే పబ్లిక్ అథారిటీ క్రియేట్ చేసుకుంటారండి. ప్రైవేట్ అథారిటీ దేనికి అని అంటే మీకు విత్ ఇన్ ఆర్గనైజేషన్లో ప్రైవేట్ వెబ్సైట్స్ కనుక మీరు క్రియేట్ చేసుకోవాలి, వాటికి కూడా సెక్యూరిటీ ఉండాలి అనుకుంటే ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ అనేటువంటిది ఉండాలి. బై డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ వాడే పబ్లిక్ సర్టిఫికేట్ అథారిటీ ప్రొవైడ్ చేస్తాడండి. మీరు ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ కావాలి అనుకుంటే మీరు ఎక్స్ప్లిసిట్గా ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీని మీరు క్రియేట్ చేసుకోవాలి. అందు గురించి ఏసీఎంలోనే మనకి 2 డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయండి. ఏసీఎంతో పాటు ఏసీఎం పిసిఏ అనేటువంటి సర్వీస్ కూడా ఉంటుంది. పిసిఏ ఏంటి అని అంటే ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ. పబ్లిక్ సర్టిఫికేట్ అథారిటీ బై డిఫాల్ట్ ఉంటుంది ఏడబ్ల్యూఎస్లో, కానీ ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ కావాలి అనుకుంటే మీరు ఎక్స్ప్లిసిట్గా క్రియేట్ చేయాలి. అండ్ దీనికి అవర్లీ ఛార్జెస్ అనేవి ఉంటాయి ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీకి. సో కాబట్టి ఆ ఛార్జెస్ కూడా తీసుకుని మీకు ఒకవేళ ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ కావాలంటే మీరు ఎక్స్ప్లిసిట్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ రియల్ టైమ్ సినారియోస్లో ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ మాక్సిమం యూజ్ చేయరు, పబ్లిక్ సర్టిఫికేట్ అథారిటీని మాక్సిమం మనం యూజ్ చేస్తూ ఉంటామండి. సో ఏసీఎంలో వచ్చేసి మీరు సర్టిఫికేట్స్ అనేవి కొత్తవి జనరేట్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ మీ దగ్గర జనరేట్ అయినవి కూడా ఉంటే వాటిని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. జనరేట్ అని అంటే ఓకే మన వెబ్సైట్స్కి యూజ్ చేసుకోవడానికి జనరేట్ చేసుకుంటాం. మరి ఇంపోర్ట్ ఆప్షన్ ఎందుకు ప్రొవైడ్ చేశాడు అని అంటే ఏడబ్ల్యూఎస్లోనండి మీకు మనకి హెచ్డిటిపిఎస్ వచ్చేటువంటి సైట్స్ సర్వీసెస్ ఏమున్నాయంటే డిఫాల్ట్గా ఏడబ్ల్యూఎస్ వాడు సపోర్ట్ చేసేవి లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటి సర్వీస్ ఉందండి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ద ఏపీఐ గేట్వే, దెన్ క్లౌడ్ ఫ్రంట్. ఇట్లా చెక్ చేస్తే ఓన్లీ కొన్ని సర్వీసెస్ మాత్రమే డైరెక్ట్గా ఏడబ్ల్యూఎస్ వాడు సపోర్ట్ చేస్తాడండి. సో ఏఎల్బి మీద లేకపోతే ఏపీఐ గేట్వే మీద క్లౌడ్ ఫ్రంట్ మీద వీటిపైన మీ హెచ్డిటిపిఎస్ అనేటువంటిది రావాలి అని అంటే ఏసీఎం అయితేనే సపోర్ట్ చేస్తుందండి. ఏసీఎం సర్వీస్ నుంచి పెట్టేటువంటి సర్వీసెస్ మాత్రమే ఇంటిగ్రేట్ చేస్తేనే ఈ సర్వీసెస్ మీకు సపోర్ట్ చేస్తాయి. సో కాబట్టి ఒకవేళ ఈ సర్వీసెస్లో మీరు హెచ్డిటిపిఎస్ అనేటువంటిది మీరు బయట క్రియేట్ చేసుకున్న సర్టిఫికేట్ తోటి హెచ్డిటిపిఎస్ ఎనేబుల్ చేయాలి అనుకుంటే సో ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారండి. లేదు ఏడబ్ల్యూఎస్లోనైతే ఏడబ్ల్యూఎస్లోనే మీరు సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేసుకుంటారు. బట్ ఏడబ్ల్యూఎస్లోకి యూజ్ చేసేసరికి ఏసీఎం అనేటువంటి కంపల్సరీ ఉండాలండి ఆ సర్వీసెస్ మీద మీరు హెచ్డిటిపిఎస్ ఎనేబుల్ చేయాలి అంటే. ఒకవేళ మీరు ఇది ఏసీఎం ద్వారా జనరేట్ చేయించారనుకోండి సో ఇక్కడ మీకు ఆటోమేటిక్ రెన్యూవల్ కూడా ఆప్షన్ అయితే ఉంటుందండి. లేదు మీరు ఇంపోర్ట్ చేశారు అని అంటే ఈ రెన్యూవల్ ఆప్షన్స్ అన్ని కూడా మీరే చూసుకోవాలి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే సర్టిఫికేట్స్ మీకు సమ్ లిమిటేషన్ ఉంటుందండి, ఎక్స్పైరేషన్ అయితే ఉంటుంది. ఎక్స్పైర్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ మళ్ళీ అన్ట్రస్ట్ అయిపోతాయి. సో కాబట్టి అవి అన్ట్రస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మీరు రెన్యూవల్ అనేటువంటిది కూడా మెయింటైన్ చేసుకోవాలి. సో ఏసీఎం
దగ్గరికి వచ్చేసరికి అన్ని సర్వీసెస్ మీకు సపోర్ట్ చేయవు. ఓన్లీ మీకు క్లౌడ్ ఫ్రంట్, ఏపీఐ గేట్‌వే, ఏఎల్‌బీ ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తాయండి. ఈవెన్ డైరెక్ట్‌గా మీరు ఈసీ2 పైన అప్లై చేసేదానికి కూడా సపోర్ట్ చేయదు ఏసీఎం వచ్చేసి. సో, ఏసీఎం లోడ్ బ్యాలెన్సర్ ఈసీ2 లోడ్ బ్యాలెన్సర్ కింద ఉన్నప్పుడు మాత్రమే ఏసీఎం అనేటువంటిది సపోర్ట్ చేస్తది. ఇప్పుడు కొత్తగా చెక్ చేస్తే మనకి ఈసీ2లో కూడా ఏవైతే సర్వర్స్ మనకి నైట్రో ఎన్క్లేవ్స్ అనేటువంటి వాటి మీద డిప్లాయ్ అయ్యాయో వాటిపైన మీకు ఏసీఎం అనేటువంటిది కూడా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక బ్లాగ్ పోస్ట్ అయితే ఇచ్చాడండి ఈసీ2 పైన. అంటే మనకి ఈసీ2లో జెన్ హైపర్వైజర్, నైట్రో హైపర్వైజర్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఆ హైపర్వైజర్స్ లో నైట్రో ఎన్క్లేవ్స్ అనేవి యూస్ చేసుకున్న ఈసీ2s మీద మాత్రమే డైరెక్ట్ గా ఏసీఎం అనేటువంటి సపోర్ట్ చేస్తుంది. నార్మల్ ఈసీ2s కాదండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అసలు ఈసీ2కి సపోర్టే లేదు ఏసీఎం సపోర్ట్. కానీ ఈసీ2లో నైట్రో ఎన్క్లేవ్స్ అనేటువంటి వాటి మీద డిప్లాయ్ అయితే మాత్రమే ఏసీఎం సపోర్ట్ అనేటువంటి ఉంది. నార్మల్గా వచ్చేసి ఓన్లీ క్లౌడ్ ఫ్రంట్, లోడ్ బ్యాలెన్సర్ ఆర్ ద ఏపీఐ కిట్ వీటి మీద మాత్రమే సపోర్ట్ అయితే ఉంది. అయితే ఏసీఎం వచ్చేసి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, దీనికి అడిషనల్ ఛార్జెస్ అయితే ఏం లేవు మీకు. సో ఏసీఎం ఇంకా చెప్తే రీజనల్ సర్వీస్ కాబట్టి మీరు రీజనల్ సర్వీసెస్ లైక్ లోడ్ బ్యాలెన్సర్ కానీ ఆర్ మీరు వేరే సర్వీసెస్ కానీ ఏపీఐ గేట్వే కానీ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ సర్వీస్ అనేటువంటిది సర్టిఫికేట్ అనేటువంటిది సేమ్ రీజన్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది ముంబై రీజన్లో ఉందనుకోండి, మీ సర్టిఫికేట్ కూడా ముంబై రీజన్లో ఉండాలండి. అదే మీరు గ్లోబల్ సర్వీస్ క్రియేట్ చేశారనుకోండి, గ్లోబల్ సర్వీసెస్ ఏంటి మనకి క్లౌడ్ ఫ్రంట్ గ్లోబల్ సర్వీస్ కదండి. సో గ్లోబల్ సర్వీస్కి మీరు సర్టిఫికేట్ ఎక్కడ ఉండాలి అని అంటే మీకు నార్త్ విర్జీనియా రీజన్లో సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. సో కాబట్టి ఇది కూడా చెక్ చేయండి. ఇది కూడా చెక్ చేస్తేనే మనకి ఆ సర్టిఫికేట్ని అప్లై చేసుకునేటువంటి ఆప్షన్ అయితే వస్తుందండి. సో డెమో చూద్దామండి. సో డెమోలో వచ్చేసి ఏసీఎం సర్టిఫికేట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏసీఎం సర్టిఫికేట్ క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మీకు పబ్లిక్ డొమైన్ అనేటువంటిది ఉండాలండి. సో ఒక ఆల్రెడీ మీ దగ్గర డొమైన్ ఉన్నప్పుడు మాత్రమే మీకు పాసిబిలిటీ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఏసీఎం అనేటువంటిది బై డొమైన్ నేమ్ మాత్రమే వస్తుందండి. దెన్ క్లౌడ్ ఫ్రంట్కి మ్యాపింగ్ చేద్దాం. మ్యాపింగ్ చేసి రౌట్ 53లో ఎట్లా అప్డేట్ చేయాలనేటువంటి చూస్తే మీ కస్టమ్ డొమైన్ మ్యాపింగ్ ఎట్లా చేసుకోవాలనేటువంటి ఐడియా అయితే వస్తుందండి. సో ఒకసారి బ్రౌజర్ షేర్ చేస్తానండి. సో లెట్స్ గో టు ఏసీఎం సర్వీస్. ఏసీఎం ఇస్ రీజనల్ సర్వీస్ అండి. సో చెక్ చేయండి, మీకు సర్టిఫికేట్ మేనేజర్ అని కూడా వస్తుంది, ఏడబ్ల్యూఎస్ ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ అని కూడా వస్తుందండి. సో 2 సర్వీసెస్ ఉంటాయి, ఇవి 2 కూడా ఫర్ ద సిమిలర్ పర్పస్ ఓన్లీ. మనం సర్టిఫికేట్ మేనేజర్కి వెళ్దాం. సో ఇది ముంబై రీజియన్ అండి, ముంబై రీజియన్ నుంచి నార్త్ విర్జీనియా రీజియన్కి వెళ్దాం. ఎందుకంటే గ్లోబల్ సర్వీస్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం నార్త్ విర్జీనియా రీజియన్లో చేయాలి. సో ఆల్రెడీ సమ్ సర్టిఫికేట్ ఏదో ఉంది, బట్ న్యూ సర్టిఫికేట్ మనం క్రియేట్ చేద్దాం. సో ఇవి ఆల్రెడీ నేను ప్రీవియస్గా క్రియేట్ చేసినాను, మీ దాంట్లో చూస్తే ఎటువంటి సర్టిఫికేట్స్ ఉండవు. మీరు క్రియేట్ చేయాలంటే రిక్వెస్ట్ అనేటువంటి తీసుకోవచ్చు, లేదు ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ అనేటువంటి చూస్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేస్తే మీరు ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ అనేటువంటి క్రియేట్ చేస్తాను. మీరు సర్టిఫికేట్ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు 2 సర్టిఫికేట్స్ చేసుకోవచ్చు, ఒకటి పబ్లిక్ సర్టిఫికేట్, ఇంకోటి ప్రైవేట్ సర్టిఫికేట్. కానీ ప్రైవేట్ సర్టిఫికేట్ మీకు క్రియేట్ చేయాలి అని అంటే మీరు ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ మీ అకౌంట్లో ఉండాలండి. అప్పుడే మీకు ఆప్షన్ అనేటువంటిది ఎనేబుల్ అవుతుంది, లేకపోతే ఎనేబుల్ అవ్వదు. సో వీటికి మీకు సపరేట్ ఛార్జెస్ కూడా ఉంటాయి, చాలా ఎక్కువ ఛార్జెస్ అయితే ఉంటాయి ప్రైవేట్ సర్టిఫికేట్ అథారిటీ. ఫర్ మోస్ట్ ఆఫ్ ద సినారియోస్, మోస్ట్ ఆఫ్ ద రియల్ టైమ్ సిచ్యువేషన్స్ మనం పబ్లిక్ సర్టిఫికేట్స్ యూస్ చేస్తామండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ మీ డొమైన్ నేమ్ ఇవ్వాలి, ఏ డొమైన్కి మీరు సర్టిఫికేట్ అప్లై చేయాలనుకుంటున్నారు. సో నా దగ్గర ఉన్న డొమైన్ ఏంటంటే, సో నా డొమైన్ నేమ్ యాడ్ చేస్తున్నాను. సో ఈ డొమైన్ నేమ్ కింద నేను యాడ్ చేస్తాను కాబట్టి ఒకటి నా డొమైన్ నేమ్ యాడ్ చేస్తాను. ఈ డొమైన్ నేమ్తో పాటు ఇంకా వేరే ఏమైనా ఆల్టర్నేట్ డొమైన్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో స్పెసిఫిక్గా మీరు ఏదైనా ఒక డొమైన్ని, కస్టమ్ డొమైన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ కూడా మీరు యాడ్ చేసుకుంటే ఆ పర్టికులర్ స్టార్టింగ్ నేమ్లో ఏమున్నా సరే ఈ సర్టిఫికేట్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. నేను 2 ఆప్షన్స్ కూడా తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేయాలి అని అంటే మీకు 2 వాలిడేషన్స్ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డిఎన్ఎస్ వాలిడేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఈమెయిల్ వాలిడేషన్. ఈమెయిల్ వాలిడేషన్ అంటే ఏమవుతుందంటే ఈ డొమైన్ క్రియేట్ చేసినప్పుడు మీ డొమైన్కి ఒక అడ్మిన్ ఈమెయిల్ ఐడి అనేటువంటిది ఇస్తారండి. ఆ అడ్మిన్ ఈమెయిల్ ఐడికి ఒక ఈమెయిల్ వెళ్తుంది ఫ్రమ్ రౌట్ 53. అది మీరు కన్ఫర్మ్ చేస్తేనే మీకు సర్టిఫికేట్ ఇష్యూ అవుతుందండి. కానీ మోస్ట్ ఆఫ్ ద సెనారియోస్లో డిఎన్ఎస్ వాలిడేషన్ చేస్తూ ఉంటారు అండ్ ఇదే మీకు రికమెండెడ్ అండి. సో డిఎన్ఎస్ వాలిడేషన్ చేస్తే ఏమవుతుందంటే సీనేమ్ రికార్డ్స్ అనేవి ఇస్తాడండి మీరు క్రియేట్ చేసినటువంటి డొమైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రౌట్ 53కి వెళ్తాను, అక్కడ ఫస్ట్ నేను క్లీనప్ చేద్దాం. ఐ థింక్ ఎర్లియర్గా ఏమైనా యాడ్ చేస్తూ ఉంటే అవి ఒకసారి రిమూవ్ చేస్తానండి. సో హోస్టెడ్ జోన్స్, సో ఇది నా మెయిన్ ప్రొడక్షన్ అకౌంట్ నుంచి కూడా ఎక్స్టెండ్ చేసినటువంటి డొమైన్.
ఇందులో మనకి సీనేమ్ రికార్డ్స్ ఇట్లా కనిపిస్తే నేను ప్రెసెంట్ వీటిని అయితే రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ ఆల్ అదర్ డొమైన్స్. సో ఓకే. సో డిఫాల్ట్గా వచ్చిన 2 రికార్డ్స్ మాత్రం అనుకున్నాయండి. సో ధర్ని గారు క్రియేట్ అండ్ రిక్వెస్ట్ రెండు కూడా ఒకటే. సో డిఎన్ఎస్ వ్యాలిడేషన్ చేస్తున్నాము. సో లెట్స్ సి రిక్వెస్ట్. సో క్రియేట్ అనేది ఉండదు, మీకు రిక్వెస్ట్ అనేటువంటిది ఉంటుంది. మనం క్రియేట్ అనేటువంటిది కూడా చెప్పుకుంటూ ఉంటాం. వ్యూ సర్టిఫికెట్ ప్రెసెంట్ వచ్చేసి పెండింగ్ వ్యాలిడేషన్ లో ఉందండి. కింద చెక్ చేస్తే మీరు ఏవైతే డొమైన్ నేమ్స్ యాడ్ చేస్తారో ఈ డొమైన్ నేమ్స్ కి సమ్ సీనేమ్ రికార్డ్స్ కూడా వచ్చినాయండి. ఇది మీరు డిఎన్ఎస్ వ్యాలిడేషన్ అని అంటే ఈ సీనేమ్ రికార్డ్స్ ని తీసుకువెళ్ళి సీనేమ్ రికార్డ్ తీసుకుని దానికి నేము దానికి వాల్యూ తీసుకువెళ్ళి మీరు రౌట్ 53లో యాడ్ చేస్తే కనుక ప్రెసెంట్ 2 రికార్డ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ యాడ్ చేస్తే అప్పుడు ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఇష్యూ అవుతుంది. అప్పుడు దాకా ఇది మీకు పెండింగ్ వ్యాలిడేషన్ లోనే ఉంటుంది. అప్పుడు దాకా మీరు దీన్ని యూజ్ చేయలేరు. అయితే ఇది మనం యూజ్ చేసేది AWS లో ఉన్నటువంటి రౌట్ 53 కాబట్టి ACM కి రౌట్ 53 ఇంటిగ్రేషన్ కూడా AWS వాడే ఇచ్చేసాడండి. సో క్రియేట్ రికార్డ్స్ ఇన్ రౌట్ 53 ఇది క్లిక్ చేస్తే ఈ రికార్డ్స్ అని ఆటోమేటిక్గా రౌట్ 53లో యాడ్ అయిపోతాయి. లేదు మీరు గోడాడి లాంటిది యూజ్ చేసుకున్నారు అనుకోండి. సో అక్కడ డొమైన్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మీరు ఇవి కాపీ చేసుకుని అక్కడ మీరు సీనేమ్ రికార్డ్స్ క్రియేట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే క్రియేట్ రికార్డ్ సీనేమ్ రికార్డ్ తీసుకుంటారు. సీనేమ్ రికార్డ్లో ఇక్కడ నేమ్ యాడ్ చేస్తారు, ఇక్కడ వాల్యూ యాడ్ చేస్తారండి. సో అట్లా మీరు యాడ్ చేసుకుని సేవ్ చేసుకుంటారు. సో ప్రెసెంట్ వచ్చేసి మనం AWSే కాబట్టి క్రియేట్ రికార్డ్స్ ఇన్ రౌట్ 53. సో క్రియేట్ రికార్డ్స్. సో డిఎన్ఎస్ రికార్డ్స్ అయితే యాడ్ అయిపోయి వన్స్ ఒక ఫ్యూ సెకండ్స్లో మనకి ఇది స్టేటస్ కూడా ఇష్యూడ్ వచ్చేస్తుందండి. సో చూద్దాం రౌట్ 53 రీఫ్రెష్ చేస్తే కనుక మీకు 2 రికార్డ్స్ ప్లేస్లో 3 రికార్డ్స్ కనిపిస్తున్నాయండి. సో మనకి ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఒకటే రికార్డ్ యాడ్ అయిందని అనుకోవద్దు. రెండు కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ డొమైన్సే కాబట్టి మనకు ఒక సీనేమే ఉంది, బట్ అక్కడ 2 ప్లేసెస్లో చూపిస్తున్నాడు. సీనేమ్ అండ్ సీనేమ్ వాల్యూ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిందండి. సో ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. డిఎన్ఎస్లో యాడ్ అయింది కాబట్టి మనకు మోస్ట్లీ ఇష్యూ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఈలోపు యాడ్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేద్దాం అంటే రౌట్ 53లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్గా ఉన్నటువంటి డెవ్ డాట్ ఇది పర్టికులర్గా ఉంది కదండి. మనం ఎర్లియర్గా అపెక్స్ రికార్డ్ ప్రాబ్లం అనేటువంటిది నాకెడ్ డొమైన్ ప్రాబ్లం కూడా చెక్ చేసాం. సో ఒకసారి మళ్ళీ అది కూడా చూద్దాం. క్రియేట్ రికార్డ్ నాకెడ్ డొమైన్ మీదే అంటే ఈ డొమైన్ మీదే మనం క్లౌడ్ ఫ్రంట్కి సంబంధించిన URL యాడ్ చేద్దామండి. సో క్లౌడ్ ఫ్రంట్ URL ఫర్ స్టాటిక్ వెబ్సైట్ వచ్చేసి ఇది తీసుకుంటున్నాను. సో డొమైన్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసేటప్పుడు ఈ సీనేమ్ రికార్డ్ కాబట్టి సీనేమ్ తీసుకోండి. సీనేమ్ ఇక్కడ మన నాకెడ్ డొమైన్ ఎటువంటి వాల్యూ యాడ్ చేయట్లేదండి. సేవ్ చేసేదని ట్రై చేద్దాం. సో ఇది మీకు నాకెడ్ డొమైన్ కాబట్టి అపెక్స్ జోన్ ఇష్యూ కాబట్టి మీకు ఇది అలౌ అయితే చేయదు. కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఎట్లా తీసుకోవాలి అని అంటే అలియాస్ రికార్డ్ చూస్ చేసుకోవాలి. అలియాస్ తీసుకుందాం. అలియాస్ తీసుకుని రౌట్ ట్రాఫిక్ టు అనేటువంటి తీస్తే కనుక మనకి ఇక్కడ ఏ ఆప్షన్ కూడా ఎనేబుల్ కావట్లేదు. ఎందుకు ఎనేబుల్ కావట్లేదు అంటే మీరు ఎప్పుడు అలియాస్ రికార్డ్స్ అనేవి తీసుకున్నా మీకు రికార్డ్ టైప్ అనేటువంటిది ఏ రికార్డ్ ఉండాలండి. ఏ రికార్డ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది మీకు అలౌ చేస్తుంది. ఇప్పుడు రౌట్ ట్రాఫిక్ టు వెళ్దాం. ఇక్కడ ఎనేబుల్ అయింది క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ నార్త్ విర్జీనియా కాబట్టి సో రీసోర్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఏవి కూడా రావట్లేదండి. సో డిఫాల్ట్గా చెక్ చేస్తే ఏమీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే మనం క్లౌడ్ ఫ్రంట్లో ఈ డిస్ట్రిబ్యూషన్స్కి కస్టమ్ నేమ్ పాయింటింగ్ అనేటువంటి చేయలేదండి. సో ఎందుకంటే ఇదే మనకు సెక్యూరిటీ ఫీచర్ అనేటువంటి. సో ఫస్ట్ ఒకసారి మనం ఇది స్టాప్ చేసేద్దాం. సో జస్ట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సమ్ క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటి తీసుకొని అలియాస్ రికార్డ్ కాకుండా ప్లెయిన్ రికార్డ్ యాడ్ చేస్తానండి. సీనేమ్ రికార్డ్ యాడ్ చేద్దాం. క్రియేట్ రికార్డ్స్. సో రికార్డ్ అయితే క్రియేట్ అయింది. సో దీంతో మనం ఒకసారి డిఎన్ఎస్ చెక్కర్లో చెక్ చేద్దామండి ప్రాపగేట్ అయిందా లేదో. ఇక్కడ యాడ్ చేద్దాం. మన సీనేమ్ యాడ్ చేసాం కదా, సీనేమ్ తీసుకుందాం. సెర్చ్. యా, డొమైన్ అయితే పాయింట్ అయింది మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. దీంతో బ్రౌజ్ చేద్దామండి. మీరు చూడండి 403 ఎర్రర్ వస్తుంది, అంటే యాక్సెస్ డీనీడ్ ఎర్రర్ వస్తుందన్నమాట. క్లౌడ్ ఫ్రంట్ మనల్ని మీరు పాయింట్ చేశారు,
సో ఇదే మీకు EC2 అయితే కనుక ఐపీ అడ్రస్ పెట్టి పెడితే వచ్చేస్తుంది మీకు. కానీ క్లౌడ్ ఫ్రంట్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ వల్ల క్లౌడ్ ఫ్రంట్లో కూడా మీరు ఈ డొమైన్కి నేను పాయింట్ చేశాను అనేటువంటి కన్ఫర్మేషన్ ఇస్తేనే మీకు వెబ్సైట్ అయితే యాక్సెస్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ఇది మీకు యాక్సెస్ కాదు, 403 రిక్వెస్ట్ డెనీడ్ అయితే వస్తుంది, యాక్సెస్ డెనీడ్ అయితే వస్తుందండి. సో దీన్ని మనం రివర్స్ వేలో ఒకసారి చూద్దాం, సర్టిఫికేట్స్ మనకి ఇష్యూ అయిందో లేదో. సర్టిఫికేట్స్ చూస్తే మనకి ఇష్యూ అయిపోయింది. సరే మనం డిస్ట్రిబ్యూషన్కి వెళ్దామండి. సో స్టాటిక్ వెబ్సైట్ డిస్ట్రిబ్యూషన్, సో ఇక్కడ చెక్ చేస్తే మీకు ఆల్టర్నేట్ డొమైన్స్ అనేవి నన్ను కనిపిస్తున్నాయండి. సో ఈ ప్లేస్లోకి వెళ్ళి యాడ్ చేద్దాం. సో ఎడిట్, సో కిందకి వద్దాం. ఇక్కడ ఆల్టర్నేట్ డొమైన్స్ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ మీరు యాడ్ చేస్తేనే మీకు అలౌ చేస్తుంది యాడ్ ఐటమ్. సో ఐటమ్ ప్లేస్లో మనం ఏం చేద్దాం అంటే డెవ్ డాట్ నార్మల్ డొమైన్ నేమ్ యాడ్ చేస్తానండి .com. ఓకే, ఇప్పుడు దీనికి రిలేటివ్ సర్టిఫికేట్ కూడా మీరు ACM సర్టిఫికేట్ మీరు సెలెక్ట్ చేస్తేనే మీకు సేవ్ చేయడానికి ఆప్షన్ వస్తుందండి. సో ఇది యాక్చువల్ మనం సేవ్ చేయాలి. ప్రెసెంట్ నేను ఏం చేస్తానంటే సేవ్ చేస్తాను, బట్ ఎర్రర్ చూపిస్తుందండి. ఎందుకంటే మీరు ఎక్స్ట్రా ఆల్టర్నేట్ డొమైన్ నేమ్ యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేస్తున్నాను. మనం క్రియేట్ చేసిన వచ్చే సెకండ్ది కాబట్టి సెకండ్ సెలెక్ట్ చేసాం. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అలౌ చేసామండి. సో అది కూడా ఓన్లీ ఈ డొమైన్కి మాత్రమే అలౌ చేస్తాం. స్టిల్ ఇప్పటికీ మీరు ఇది రీఫ్రెష్ చేస్తే మీకు రాదండి, ఎందుకంటే ఇది మీకు సబ్ డొమైన్ వేరే కాబట్టి. కానీ మనం ఏం చేద్దాం అంటే రౌట్ 53లోకి వెళ్ళి సో క్రియేట్ రికార్డ్, ఎర్లియర్గా ఉన్నటువంటి ఈ అపెక్స్ రికార్డ్ని మళ్ళీ చేద్దాం. ఏ రికార్డ్లో అలియాస్ తీసుకోండి. అలియాస్ వచ్చేసి క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు మీకు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ డొమైన్ యాడ్ చేశారో ఆ డొమైన్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ మీరు సబ్ డొమైన్ యాడ్ చేస్తే ఇది ఆప్షన్ రాదండి మీకు. సో సెలెక్ట్ చేస్తున్నాను, క్రియేట్ రికార్డ్స్. సో రికార్డ్ అయితే క్రియేట్ అయింది. ఒకసారి డైరెక్ట్గా టెస్ట్ చేద్దాం. సో ట్రై అగైన్. సో ఇప్పుడు మనకి రీడైరెక్ట్ అయ్యి వెబ్సైట్ అయితే వస్తుందండి. సో ఇట్లా మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా చెక్ చేయొచ్చు. సో ఇట్లా మీరు పాయింటింగ్ చేసుకుంటారు. సో ఇట్లా మన డొమైన్ అయితే అలౌ చేస్తున్నాను. సో ఓకే, మరి సెకండ్ కూడా యాడ్ చేస్తాం కదా, దాన్ని కూడా అలౌ చేయాలి అని అంటే మీరు అగైన్ ఇదే ప్లేస్కి వెళ్ళి ఆల్టర్నేట్ డొమైన్ నేమ్లో సెకండ్ డొమైన్ కూడా యాడ్ చేసుకుంటారండి. సెకండ్ డొమైన్ వచ్చేసి మనం క్లౌడ్ ఫ్రంట్ అనేటువంటి తీసుకున్నాం కదా. సో క్లౌడ్ ఫ్రంట్ డాట్, సో సేమ్ డొమైన్ నేమ్ కాబట్టి ఈ పార్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఆల్రెడీ సేమ్ SSL సర్టిఫికేట్ కాబట్టి నేను ఇక్కడ చేంజెస్ ఏం చేయాలి. బట్ ఈ డొమైన్ మీద కూడా నేను ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసుకోవచ్చు అన్నటువంటి ఆప్షన్ నేను క్లౌడ్ ఫ్రంట్కి చెప్తున్నానండి. సో ప్రీవియస్గా ఎక్కడ ఓపెన్ చేసాం, సో క్లౌడ్ ఫ్రంట్ డెవ్ డాట్ ఈ ప్లేస్లో యాడ్ చేస్తామంటే రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ సైట్ మీద నుంచి కూడా మీకు వెబ్సైట్ అనేటువంటి వస్తుందండి. ఇట్లా మీరు అక్కడ అలౌ చేస్తేనే ఇక్కడ డొమైన్ పాయింటింగ్లో మీకు వర్క్ అవుతుంది, లేకపోతే మీకు అలౌ చేయదండి. ఇవి 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఇట్లా చెక్ చేస్తే మీకు స్టార్టింగ్లో వేరొక డొమైన్ కూడా ఉంది ఫర్ ద ప్రైవేట్ ఫైల్స్. దానికి కూడా మనం ఏం చేద్దామంటే నార్మల్గా క్రియేట్ చేద్దామండి. సో డిస్ట్రిబ్యూషన్స్, మనకి యాప్ ఫైల్స్కి సంబంధించింది ఉంది కదా, సో దానికి కూడా మనం కస్టమ్ డొమైన్ యాడ్ చేసుకోవచ్చు అండి. సేమ్ ఇక్కడ వచ్చేసరికి మనం కస్టమ్ డొమైన్ వచ్చేసి యాప్ డాట్, ఎందుకంటే స్టార్ డాట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ స్టార్ ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తుందండి. సో మన సర్టిఫికేట్, దట్స్ ఇట్. సేవ్ చేంజెస్. ఈ డిస్ట్రిబ్యూషన్ నేమ్ కాపీ చేసుకుని రౌట్ 53లో అప్డేట్ చేద్దామండి. సో యాప్ డాట్ నేమ్ కాబట్టి నేమ్ పెడుతున్నాను, నేమ్. సో ప్రోటోకాల్ రిమూవ్ చేసేద్దామండి, ప్రోటోకాల్ అవసరం ఉండదు. క్రియేట్ రికార్డ్స్. సో మీరు క్రియేట్ చేసిన యాప్ డాట్ కాబట్టి సో ఈ URL యూజ్ చేసుకుని /logo.png ఇమేజ్ ఉంది కదండి, అందులో సో ఇమేజ్ యాక్సెస్ చేసినా మనకి ఆ ఇమేజ్ మన URL మీద కూడా వస్తుందండి. సో HTTPS మీద మనకి సైట్ అయితే వస్తున్నారు. సో ఇట్లా కస్టమ్ సర్టిఫికేట్ అండ్ ఇవన్నీ కూడా ట్రస్టెడ్ సర్టిఫికేట్ వస్తుందండి. కనెక్షన్ ఈజ్ సెక్యూర్లో ఓపెన్ చేసిన వెరిఫైడ్ బై అమెజాన్ అని చెప్పేసి అమెజాన్ సర్టిఫికేట్ నేమ్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఏ వెబ్సైట్ కానీ చెక్ చేయొచ్చండి, ఇక్కడ ఏదైతే ఇష్యూర్ నేమ్ వస్తుందో వాళ్ళే ఈ సర్టిఫికేట్ మీకు ఇష్యూ చేసినట్టు. సో ఇట్లా కస్టమ్ డొమైన్స్ మ్యాపింగ్ చేసుకోవచ్చండి. సో వన్స్ మీరు డెమో చేసిన తర్వాత అయితే వీటిని మీరు రిమూవ్ చేసేయచ్చు. ACM సర్టిఫికేట్ మీకు ఛార్జెస్ ఉండవు, బట్ క్లౌడ్ ఫ్రంట్కి వచ్చేసరికి మీకు ఛార్జెస్ ఉంటాయి.
ఐ మీన్ ఫ్రీ టైర్లో కవర్ అవుతుంది, బట్ కంటిన్యూస్గా రన్ అవుతున్నప్పుడు మాత్రం మీకు ఛార్జెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు వీటిని డిజేబుల్ చేసేయండి. డిజేబుల్ చేసిన తర్వాత మీకు డిలీట్ ఆప్షన్ అయితే వస్తుందండి. సో డిజేబుల్ చేస్తే కొంచెం టైం పడుతుంది, ఇక్కడ మీకు డిప్లాయింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మీకు కంప్లీట్ అయ్యే టిక్ మార్క్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రం మీకు డిలీట్ ఆప్షన్ వస్తుందండి. సో ఆ తర్వాత వచ్చి మీరు దీన్ని రిమూవ్ చేసేయచ్చు. సో S3 బకెట్స్లో వాటిని కూడా మీరు రిమూవ్ చేసేయచ్చు. ఏసీఎం మీకు ఫ్రీ అయ్యే కాబట్టి ఉంచినా డిలీట్ చేసినా పర్లేదు. అండ్ రోడ్ 53 కూడా మీకు ఆల్రెడీ ఉంటే కనుక ఎలాగో మనకి హోస్టెడ్ జోన్కి ఛార్జెస్ పడతాయి. సో కాబట్టి ఇండివిజువల్ రికార్డ్స్కి ఛార్జెస్ పడవు కాబట్టి మీరు ఇది ఉంచినా డిలీట్ చేసిన ప్రాబ్లం ఏమీ ఉండదండి. సుధీర్ గారు, ఫర్ హౌ మెనీ యూఆర్ఎల్స్ వీ కెన్ యూజ్ దట్ సింగిల్ సర్టిఫికెట్? మీరు అక్కడ స్టార్ డాట్ అనేటువంటిది పెట్టారు కాబట్టి ఆ స్టార్ ప్లేస్లో ఎన్ని నేమ్స్ చేంజ్ చేసుకున్నా అన్ని నేమ్స్కి కూడా సర్టిఫికేట్ అయితే వ్యాలిడిటీ ఉంటుందండి. లేదు పర్టికులర్గా ఒకే సబ్ డొమైన్ పెట్టారంటే ఆ ఒక్క సబ్ డొమైన్కే మీకు సర్టిఫికేట్ వర్క్ అవుతుంది అనమాట. హౌ టు ఎనేబుల్ హెచ్టిటిపి ఫర్ వెబ్సైట్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్? అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్ అనే మీరు అవుట్ సైడ్ ఏడబ్ల్యూఎస్లో చెక్ చేయాలి ధర్ని గారు. సో అంటే ఆ సర్వీస్ ప్రొవైడర్స్ మీకు ఎట్లా సర్వీస్ ఇస్తున్నారు అనేటువంటి దానిపైన మీరు చెక్ చేయాలి, అది మనకు తెలియదు. సో దిస్ ఈస్ అబౌట్ ఏసీఎం అండ్ క్లౌడ్ ఫ్రంట్ అండి. అండ్ ఫైనలీ వచ్చేసి సమ్ మైగ్రేషన్ రిలేటెడ్ సర్వీసెస్ గురించి చూద్దాం, స్నో ఫ్యామిలీ గురించి. శ్రీనివాసరావు గారు, హౌ డూ యూ కాన్ఫిగర్ క్లౌడ్ ఫ్రంట్ టు డిస్ట్రిబ్యూట్ కంటెంట్ గ్లోబల్లీ? ఇప్పుడు మనం చేసింది అదే కదండి. ఇప్పుడు మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేసామో, మీరు ప్రైస్ క్లాస్ సెలెక్ట్ చేసినప్పుడు మనం అన్ని ఎడ్జ్ లొకేషన్ సెలెక్ట్ చేసామండి. ఇప్పుడు ఇది మీ గ్లోబల్గా కూడా కంటెంట్ డెలివరీ జరుగుతుంది. సో స్నో ఫ్యామిలీకి వెళ్ళిపోదామండి. సో స్నో ఫ్యామిలీ మెయిన్లీ ఫర్ ద స్నో ఫ్యామిలీ అని ఎందుకు అంటున్నామంటే ఈ సర్వీసెస్ నేమ్స్ అన్ని కూడా మీకు స్నో అనేటువంటి వర్డ్తో స్టార్ట్ అవుతాయండి. సో స్నో అనే వర్డ్తో స్టార్ట్ అయినవన్నీ కూడా మీకు ఓన్లీ ఫర్ ద మైగ్రేషన్ అండి. మైగ్రేషన్ ఆఫ్ ద డేటా, మైగ్రేషన్ ఆఫ్ సర్వర్స్ కాదు, మైగ్రేషన్ ఆఫ్ డేటాబేసెస్ కాదు, మైగ్రేషన్ ఆఫ్ ఇంకోటి ఏమీ కాదు. ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ టు మైగ్రేషన్ ఆఫ్ ద డేటా అండి. ఎక్స్ప్లిసిట్గా డేటా గురించి మాట్లాడతాం ఇక్కడ, వేరే దేని గురించి కాదు. సో ఇందులో మనకు మెయిన్గా వచ్చేసండి స్నో ఫ్యామిలీలో వచ్చేసి, సో ఇది మనం ఏడబ్ల్యూఎస్ నుంచి డేటా లోపలికి మూవ్ చేయాలి అనుకున్నా, ఏడబ్ల్యూఎస్ లోపలికి మూవ్ చేయాలి అనుకున్నా, ఏడబ్ల్యూఎస్ లోపల ఉన్నటువంటి డేటాని మనం బయటికి తెచ్చేసుకోవాలి అనుకున్నా, మీకు స్నో అనేటువంటి సర్వీసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చండి. స్నో సర్వీసెస్ యూజ్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాడికి మీరు స్నో సర్వీస్ అంటే జస్ట్ లైక్ మీరు ఆర్డర్ చేయాలండి. ఇట్ ఈస్ ఎ డివైస్. మరి ఇక్కడ డివైజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సూట్ కేస్ లాగా ఒక డివైస్ అనేటువంటిది ఉంటుంది. లేదు అని అంటే ఈ సర్వీసెస్లో ఒక లారీ ట్రక్ అంత మనకి డేటా స్టోర్ చేసుకునే డివైజెస్ కూడా ఉంటాయి అనమాట. సో వాటిని ఇవి ఫిజికల్ స్టోరేజెస్ మీకు మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి బయటికి తెచ్చుకోవాలంటే ఏడబ్ల్యూఎస్కి ఆర్డర్ చేస్తే ఏం చేస్తుంది అంటే మీకు డేటా అంతా కూడా లోడ్ చేసి మీకు పంపిస్తాడండి. మీ డేటా అంతా కూడా మీరు మీ డేటా సెంటర్స్లో లోడ్ కాపీ చేసుకొని మళ్ళీ వాటి ట్రక్స్ బయటకు పంపించేయచ్చు. సో అట్లా చేసుకోవచ్చు అండి. లేదా బయట డేటాని ఏడబ్ల్యూఎస్లోకి మీరు మైగ్రేట్ చేయాలి అనుకున్నా మీరు అది కూడా చేసుకోవచ్చు అండి. మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి ఆర్డర్ చేసినప్పుడు మీకు ఎంటీ ట్రక్ వస్తుందండి. ఎంటీ ట్రక్ ఆర్ ఎంటీ సూట్ కేసెస్ వస్తాయి. వాటిని మీరు ఫిల్ అవుట్ చేసి లోడ్ చేసేసి మీరు ఏడబ్ల్యూఎస్లోకి రిటర్న్ చేసినప్పుడు మీ అకౌంట్లో ఉన్నటువంటి S3 బకెట్స్ కానీ ఎక్కడికైతే డేటా మీరు లోడ్ చేయమంటారో అక్కడికి ఏడబ్ల్యూఎస్లో లోడ్ చేసి ఆ సర్వీసెస్లో పెడతాడండి. లోడ్ అయిన డేటా అంతా కూడా మీ అకౌంట్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. లేదు మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకున్నారనుకోండి, కానీ ఏడబ్ల్యూఎస్లో మీకు చాలా డేటా ఉంది.
సో అంత డేటాని మీరు తీసుకుని బయటకు వెళ్ళిపోవాలన్నా ఏడబ్ల్యూఎస్ మీరు ఆర్డర్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్ నుంచి మీకు డేటా అంతా కూడా లోడ్ చేసి మీ డేటా సెంటర్స్కి వచ్చి ఎంటీ చేసుకొని వాటిని మళ్ళీ మీరు రిటర్న్ చేయొచ్చండి. ఇవి 2 కేసెస్ కూడా ఉంటాయి. అంటే లోపలికి మీరు ఏడబ్ల్యూఎస్ లోపలికి మీరు కాపీ చేసుకుని పెట్టాలి అన్నా, ఏడబ్ల్యూఎస్లో నుంచి మీరు బయటకు మీ డేటాని తీసుకురావాలి అన్నా మీకు కేసెస్లోనైతే ఉంటాయి. అయితే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో రియల్ టైమ్ కేసెస్లో వీటి వల్ల మనకు అంత బెనిఫిట్ ఏమీ ఉండదండి. అండ్ మోస్ట్లీ కూడా మనం యూజ్ చేయం. బట్ ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తెలిసి ఉండడం అయితే ఇంపార్టెంట్. సో ఏ కేసులో ఏ సర్వీస్ యూజ్ చేయాలి, ఎటువంటిప్పుడు ఏ సర్వీస్ మనం చూస్ చేసుకోవాలి అన్నటువంటి లిమిటేషన్స్ మనకు తెలిసి ఉంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్నోబాల్ అనేటువంటి సర్వీస్ అండి. స్నోబాల్ అనేటువంటిది ఏంటి అని అంటే ఇది మీకు ఏడబ్ల్యూఎస్ నుంచి మీరు ఆర్డర్ చేస్తారండి. ఆర్డర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు ఒక డివైస్ అనేటువంటిది మీ ఇంటికి డెలివరీ అవుతుంది. అది మీరు అడ్రస్ లొకేషన్ ఏదైతే పెడతారో ఆ అడ్రస్ లొకేషన్ డెలివరీ అవుతుంది. అగైన్ ఈ డెలివరీ కూడా ఇన్స్టెంట్గా వెంటనే జరగదండి. మీరు ఆర్డర్ చేసిన తర్వాత కొన్ని డేస్కి ఒక 1 వీక్ 2 వీక్ మీ దగ్గరికి డెలివరీ అనేటువంటిది వస్తుంది బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ వీటన్నిటి క్యాలిక్యులేట్ చేసుకొని. సో ఈ డివైస్ మీరు చెక్ చేస్తే ఒక సూట్ కేస్ లైక్ డివైస్ అయితే వస్తుందండి. సో ఈ డివైస్లో మీకు స్టోరేజ్ అనేటువంటి మీరు చేసుకోవచ్చు. మీ డేటా సెంటర్లో ఉన్నటువంటి ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మీరు డివైస్లోకి కాపీ చేసి ఏడబ్ల్యూఎస్లోకి రిటర్న్ చేస్తే ఏడబ్ల్యూఎస్ వాడు వాడు డేటా సెంటర్కి తీసుకెళ్ళి వాడు దాంట్లో మీ అకౌంట్కి సంబంధించిన సర్వీసెస్ లోడ్ చేసి పెడతాడు. మీరు ఎక్కడైతే రిక్వెస్ట్ చేస్తారో అక్కడికి లోడ్ చేసి పెడతారు. సో ఈ డివైస్లోకి స్టోర్ అయ్యేటువంటి డేటా అంతా కూడా మీకు కేఎంఎస్ తోటి ఎన్క్రిప్ట్ అవుతుంది. అగైన్ ఈ కేఎంఎస్ కీస్ ఎక్కడవి అని అంటే మీ అకౌంట్లో క్రియేట్ చేసినటువంటి కేఎంఎస్ కీస్ అండి. సో ఇక్కడ వచ్చినటువంటి స్నోబాల్ డివైజెస్ మీకు 2 కెపాసిటీస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి 50 dB కెపాసిటీ, రెండవది 80 dB కెపాసిటీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50 dB కెపాసిటీని ఆర్ 80 dB కెపాసిటీని మైగ్రేషన్ చేయాలంటే స్నోబాల్ అనేటువంటిది మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ అయితే ఉంటుంది. అగైన్ ఇవి వచ్చేసి 2 నెట్వర్క్ స్పీడ్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాడు. 2 బ్యాండ్విడ్త్ కెపాసిటీస్, ఒకటి 1 Gbps, రెండవది 10 Gbps. ఇవి 2 నెట్వర్క్ స్పీడ్స్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాడండి. అయితే స్నోబాల్ అనేటువంటిది ఎంత రేంజ్ ఆఫ్ మైగ్రేషన్ మనం యూస్ చేసుకోవాలంటే 10 TB ఆఫ్ డేటా నుంచి 10 PB ఆఫ్ డేటా వరకు కూడా మీరు మైగ్రేట్ చేసుకోవాలనుకుంటే మీరు స్నోబాల్ అనేటువంటి యూస్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ 80 TB 50 dB అనేటువంటి లిమిటేషన్ అంటున్నాం కదా, మరి 10 TB ఆర్ 10 PB 10 PB అంటే ఇటువంటి డివైజెస్ మీరు మల్టిపుల్ డివైజెస్ ఆర్డర్ చేసుకుంటారా. సో ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి మీకు మల్టిపుల్ డివైజెస్లు కాపీ చేసి అప్ టు 10 PB వరకు కూడా 10 PB వరకు కూడా మీరు స్నోబాల్ అనేటువంటి యూస్ చేసుకోవచ్చు. అన్ని డివైజెస్ మీరు యూస్ చేసుకోవచ్చు. అయితే స్నోబాల్ అనేటువంటిది ఏంటంటే ఓన్లీ ఫర్ స్టోరేజ్ అండి. ఇక్కడ మీకు ఎటువంటి కాంపిటీషన్స్ జరగవు, కంప్యూటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా మీకు ఏమీ జరగవండి. ఓన్లీ ఫర్ ద స్టోరేజ్ రిలేటెడ్గా మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి స్నోబాల్ ఎడ్జ్ అండి. స్నోబాల్ ఎడ్జ్లో మీకు ఏంటంటే బెనిఫిట్ స్నోబాల్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీకు స్టోరేజ్ ఉంటుంది, స్టోరేజ్తో పాటు కంప్యూట్ కూడా ఉంటుంది. ఇదే మీకు ఇక్కడ డిఫరెన్స్ అనమాట స్నోబాల్ ఎడ్జ్కి వచ్చేసరికి. సో మీకు కంపేర్ టు స్నోబాల్తో కంపేర్ చేస్తే స్నోబాల్ ఎడ్జ్కి వచ్చేసి లార్జర్ కెపాసిటీ ఉంటుందండి కంపేర్ టు స్నోబాల్. అండ్ కెపాసిటీ కూడా అంటే బ్యాండ్విడ్త్ అనేటువంటిది కూడా కొంచెం ఎక్స్ట్రా అయితే వస్తుంది. సో 10 Gbps, 10, 25 Gbps, 45, 50, 100 Gbps వీటంతా జీబీపీఎస్లో కూడా మీకు స్పీడ్ అయితే ఉంటుంది. మీ డేటా సెంటర్లో ఉన్నటువంటి కేబుల్స్ మీకు ఎంతైతే బ్యాండ్విడ్త్ సపోర్ట్ చేస్తాయో దాన్ని బట్టి కూడా మీరు ఇవి చూస్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇది మీకు డిఫరెంట్ కంప్యూట్ లెవెల్స్లో కూడా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టోరేజ్ ఆప్టమైజ్డ్ ఉందండి. స్నోబాల్ ఎడ్జ్లోనే స్టోరేజ్ ఆప్టమైజ్డ్ మీరు చూస్ చేసుకుంటే ఇది మీకు 80 TB ఆఫ్ డేటా వరకు వస్తుంది, 24 VCPS వస్తాయి, 32 GB ఆఫ్ ర్యామ్ వస్తుంది, 1 TB ఆఫ్ SSD డిస్క్ అనేటువంటిది వస్తుందండి. సో అట్లానే కంప్యూట్ ఆప్టమైజ్డ్ అని వేరేది ఉంది. ఇక్కడ మీకు 100 TB డిస్క్ వస్తుంది అండ్ NVMe డిస్క్ వస్తుందండి. 52 కోర్స్ ప్లస్ 208 GB ర్యామ్ అయితే వస్తుందండి. లేదు గ్రాఫిక్ కార్డ్స్ యూసేజ్ ఉన్న గ్రాఫిక్ కార్డ్స్ కూడా తీసుకుంటారు. సో మనకి నెంబర్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మీరు స్నోబాల్ ఎడ్జ్ అనేటువంటి చూస్తున్నప్పుడు స్టోరేజ్ వస్తుంది, స్టోరేజ్తో పాటు కంప్యూట్ కూడా వస్తుంది అనేటువంటి ఐడియా ఉంటే సరిపోతుందండి. సెకండ్ ఈ నెంబర్స్ అని గుర్తుంచుకోవాలని మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి నెంబర్స్ అని అవసరం ఉండదు. సో ఇది స్నోబాల్ ఎడ్జ్ అండి. స్నోబాల్ ఎడ్జ్ చూడడానికి ఎట్లా కనిపిస్తుంది, ఇది కూడా మీకు సూట్ కేస్ లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి మీకు సమ్ స్క్రీన్ అనేటువంటిది కూడా ఉంటుందండి. ఈ స్క్రీన్లో మీరు ఏం చేయొచ్చు అనేటువంటిది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ దీన్ని బట్టి మీరు సమ్ కంప్యూటేషన్స్ అనేవి కూడా ఒక కంప్యూటర్ ఒక ల్యాప్టాప్లో ఏవైతే యాక్షన్స్ పర్ఫామ్ చేస్తారో అదే టైప్ ఆఫ్ యాక్షన్స్ మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు కంప్యూటర్ కూడా ఇంత కోర్స్ అండ్ ర్యామ్ అనేటువంటిది అవైలబుల్గా ఉందండి. సో అట్లా నెక్స్ట్ వన్ వచ్చేసి స్నో మొబైల్ అండి. స్నో మొబైల్ వచ్చేసి ఇది మీకు ఒక డేటా సెంటర్ లాగానే ఒక ఎంటైర్ డేటా సెంటర్ని మీరు ఒక లారీ ట్రక్లో తీసుకొస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి. సింపుల్గా మీరు స్నో మొబైల్ ఆర్డర్ చేస్తే AWS సైడ్ నుంచి కూడా ఒక లారీ ట్రక్ అనేటువంటిది మీ డేటా సెంటర్స్కి మీ లొకేషన్కి అయితే వస్తుందండి. సో ఎంటైర్ ఈ ట్రక్లో ఉన్నటువంటిది అంతా ఏముంటుంది అంటే మీకు డేటా సెంటర్ రిలేటెడ్గా సర్వర్స్, స్టోరేజ్ డివైజెస్ ఇవే ఉంటాయండి. ఇవి మీకు స్పెషల్ ఆర్డర్ చేసినప్పుడే వస్తుంది. ఇండియన్ లొకేషన్స్లో ఐ థింక్ ఇది ఇంకా అవైలబుల్గా లేదు. ఓన్లీ అమెరికన్ రీజన్స్లో మాత్రమే మనకి ఇది అవైలబుల్గా ఉందండి. సో ఇది ఎప్పుడు అని అంటే మీకు
మీకు 10 పెటాబైట్స్ కంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మాత్రమే మీరు స్నో మొబైల్ అనేటువంటిది ఆర్డర్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క స్నో మొబైల్ కూడా మీకు 100 పెటాబైట్స్ వరకు కూడా మీకు డేటా అనేటువంటిది యాడ్ చేసుకునే కెపాసిటీ అనేటువంటిది ఉంటుందండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ 100 పెటాబైట్స్ కనుక ఉంటే మీరు మల్టిపుల్ ట్రక్స్ అనేవి మీరు ఆర్డర్ చేసుకుంటారు. ఏడబ్ల్యూఎస్ సైడ్ నుంచి మీకు ఇట్లా ట్రక్స్ అనేవి వస్తాయి. వీటి నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇది మీకు చాలా కాస్ట్లీగా ఉంటుందండి. సో మీరు పెటాబైట్స్ కంటే 10 పెటాబైట్స్ కంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు మాత్రమే మీరు స్నో మొబైల్కి వెళ్ళాలి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్ అండి. ఎకనామికల్గా మీకు కావాలంటే మనకి స్నో బాల్ కానీ స్నో బాల్ ఎడ్జ్ కానీ తీసుకుంటూ ఉంటాం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అనమాట. సో ఇది మీకు స్నో బాల్ రిలేటెడ్ ఆర్ స్నో ఫ్యామిలీ రిలేటెడ్ సర్వీసెస్ గురించి అండి. ఒకవేళ మనం సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్. సో మీకు ఏమైనా ఇవాళ డిస్కస్ చేసిన వాటిలో క్వెరీస్ ఏమైనా ఉంటే మీరు ఒకసారి చాట్లో యాడ్ చేయండి. వాళ్ళు హ్యాండ్ రైస్ చేసిన అన్మ్యూట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. సో ఇఫ్ యూ కెన్ డ్రాప్ అండి. యూ వాంట్ టు డ్రాప్. సో ధరణి గారు రాకేష్ గారు వినపడుతుందా? చెప్పండి. ఎస్. ఆ, అంటే అంటే ఏసీఎంకి ఆల్టర్నేట్ ఏముందండి? లైక్ ఇప్పుడు ఏసీఎం అంటే ఇప్పుడు మన ఇక్కడ ఏడబ్ల్యూఎస్లో హోస్ట్ చేసిన వెబ్సైట్స్కి యూజ్ చేస్తాము సర్టిఫికేట్స్. అవును. అట్లా ఏసీఎంకి ఆల్టర్నేట్ ఏముంది? లైక్ బయట హోస్ట్ చేసిన బయట వెబ్సైట్స్కి. చెక్ చేస్తే మీకు డీజే సెట్ ఉంటుందండి. గోడాడీలో కూడా అది కూడా డొమైన్ ప్రొవైడర్ కాబట్టి వాడు కూడా సర్టిఫికేట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాడు. లేదు ఫ్రీగా కావాలంటే లెట్స్ ఎన్క్రిప్ట్ అనేటువంటిది ఉంది. లేదు మనకి బ్రౌజర్స్ ట్రస్ట్ చేయనివి కూడా కావాలంటే ఓపెన్ ఎస్ఎస్ఎల్ అనే టూల్ ద్వారా మీరు సర్టిఫికేట్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇట్లా చెక్ చేస్తే చాలా ఉంటాయండి బయట. మీరు జస్ట్ ఆన్లైన్లో కొట్టండి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ప్రొవైడర్స్ అని చెప్పేసి. సో మీకు చాలా వస్తాయండి. ఈ కొమోడో కూడా దాని కిందే వస్తుందా? ఏదండి? కొమోడో. కొమోడో అనేటువంటి నాకు ఐడియా లేదు. ఒకసారి ఇది ఆన్లైన్లో చెక్ చేయండి. ఓకే. వెరీసైన్ అండి? వెరీసైన్ కూడా అది మనకి సర్టిఫికేట్ ప్రొవైడర్ అండి. ఓకే. ఈవెన్ మనం రౌట్ 50 డిస్కస్ చేస్తున్నప్పుడు అది టాప్ లెవెల్ డొమైన్స్ లో కూడా వెరీసైన్ గురించి డిస్కస్ చేస్తాం. సో వెరీసైన్ సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎస్. ఓకే అండి. హలో. యా సూర్య గారు చెప్పండి. యా, హాయ్ రాకేష్ గారు. ఇప్పుడు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ సైన్డ్ సర్టిఫికేట్ చేస్తే క్లయింట్ సైడ్ మనం వాటిని ఎలా యూస్ చేసుకోవచ్చు? అంటే అప్లికేషన్ లెవెల్లో వాటిని ఆ, చేయాలా, లేకపోతే సర్వర్ లెవెల్లో చేయాలా, ఎలా చేయాలి? అంటే కాన్ఫిగరేషన్ అది మీరు అంటే. సర్వర్ లెవెల్లో చేస్తారండి. అది మీరు యూస్ చేసే వెబ్ సర్వర్ బేస్ చేసుకుని ఉంటుంది. అది ఓకే. మీరు అపాచీ వెబ్ సర్వర్ అయితే అపాచీ వెబ్ సర్వర్ లో మీరు కాన్ఫిగర్ చేయాలి. ఆ, నాది బేసిక్గా వెబ్ సర్వర్ కాదు, నాది అప్లికే ఇది డెస్క్టాప్ అప్లికేషనే. బయట వెబ్ సర్వీస్కి కనెక్ట్ అవుతుంది. సో yes ఇన్ దట్ అండి. కేసు అదే అది ఎలా మీరు చేస్తాం? యూజ్ సర్వర్ చేసే లెవెల్లో సర్వీస్ చేయాలి. ఏదైతే ఉందో ఆ సర్వీస్ అంటే ప్రతి సర్వీస్ కి ప్రతి హోస్ట్ కి ప్రతి వెబ్ సర్వర్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. మ్హూ. మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ వెబ్ సర్వర్ కి కాన్ఫిగరేషన్స్ ఎట్లా ఉందో చెక్ చేయండి. ఆ కాన్ఫిగరేషన్ లో మీరు క్రియేట్ చేసిన సెల్ఫ్ సైన్ సర్టిఫికేట్స్ మీరు అక్కడ అప్లై చేసుకున్నప్పుడు అది వర్క్ అవుతుందండి. ఓకే. యాక్చువల్లీ ది ప్రాక్సీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేశారు. సో ఇన్ కేస్ సర్టిఫికేట్ ఎక్స్పైర్ అయితే దా ప్రాక్సీ సర్టిఫికేట్లో మళ్ళీ న్యూ సర్టిఫికేట్ని ఎనేబుల్ చేయాలి కదా? న్యూ సర్టిఫికేట్ యాడ్ చేసుకో అవునండి. యాడ్ చేసుకోండి. ఓకే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే.
ఓకేనండి. ఐ థింక్ ఎవ్రీవన్ ఈస్ గుడ్. సో విల్ కనెక్ట్ అగైన్ ఆన్ ద నెక్స్ట్ వీక్ సెషన్. థ్యాంక్ యూ.